ముందుగా ప్రార్థన చేసుకుని కృతజ్ఞతమహాకాయతోటి సూర్య సముప్రభా నిరుద్ధం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా శ్రీరామచంద్ర శ్రీత పార్షద సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖం భూరుహ చంచరిక నిరంతరం మంగళం మాతన చరితం ప్రభానస్య సతికోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం మాపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమమహం. ఓకే, మనం 2 వారాల క్రితం కలిసామండి. లాస్ట్ వారం కూడా మనం కలవలేకపోయాం ఈ ప్రాణ ప్రతిష్ఠ మూలంగా. సరే, 2 వారాల క్రితం కలుసుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విషయం ఏమిటి అంటే దైవ నిరాకరణము, అలానే పురుషకారం యొక్క ప్రాధాన్యత, అంటే పురుష ప్రయత్నం యొక్క ప్రాధాన్యత. ఈ 2 విషయాలు మాట్లాడుకున్నాం. దైవ నిరాకరణ అంటే దైవం అనేది లేదు, ఏది ఉన్నా కూడా అది మన ప్రయత్నం, మన సాధన మాత్రమే, ఇంకొకటి లేదు అని వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్తూ, అక్కడ నువ్వు ఆ నీ 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 ప్రయత్నాలన్నీ కూడా ఎక్కడ ప్రారంభమవుతున్నాయి, ఎందువలన ప్రారంభమవుతున్నాయి? ఏదైనా ఒక ఏది ఇప్పుడు మనకి కార్యకారణ సంబంధం అంటారు కదా. అంటే ఏమిటి కార్యకారణ సంబంధం అంటే? ఒక పని చెయ్యాలి అంటే ఆ పనికి తగిన కారణం ఒకటుంటుంది. అంతే కదా. ఒక 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 పని కోసం మనం చేస్తున్నాము అంటే ఆ పని ఎందుకు చేస్తాం? ఊసిపోక చేయం కదా. దానికంటూ వెనకాల ఒక కారణం ఉన్నది. ఆ కారణానికి మళ్ళీ ఆ కారణం ఎందుకు ఏర్పడింది అంటే దానికి సంబంధించిన ఒక కార్యం జరిగింది. ఆ కార్యానికి సంబంధించిన కారణం మళ్ళీ ఇంకెక్కడుంది అంటే, ఇలా ప్రతి దానికి ఒక కారణం ఉన్నది. ఆ కారణం వెనకాల ఒక కార్యం ఉన్నది. రైట్. మళ్ళీ ఈ కారణం మూలంగా మరొక కార్యం జరుగుతోంది. అంటే ఈ కార్యకారణ సంబంధం అంటే ఏమిటి అంటే, ప్రతి విషయానికి కూడా ఏదైనా ఒక విషయం జరిగింది అంటే ఆ విషయానికి సంబంధించినటువంటి ఏదో ఒక కారణం ఉన్నది. ఆ కారణం వెనకాల మరలా ఇంకొక కార్యం జరిగింది. ఇలా కార్యకారణవన్నీ కూడా కార్యకారణ సంబంధం అంటే అది. ఒక పని, ఆ పని వెనకాల ఒక కారణం. ఆ కారణం కోసం ఆ కారణం కలగడానికి ఇదేమిటి అంటే ఇంకో పని జరిగింది. అంటే ఈ జగత్తు అంతా కూడా కార్యకారణ సంబంధమే. మరి ఈ జగత్తే మిథ్య అన్నప్పుడు ఆ కారణం ఎక్కడున్నది? ఆ కార్యం ఎక్కడున్నది? ఇప్పుడు ఒక మనం ఏదైనా ఒక విషయం జరుగుతుంది అని అనుకుంటున్నామంటే, ఆ విషయమే మిథ్య అని అంటుంటే, ఇప్పుడు మనం పడుకుంటూ ఉంటాం. ఆ కలలో ఉన్నప్పుడు ఏవేవో కొన్ని విషయాలు జరుగుతాయి. ఆ విషయం జరగటం వెనకాల కొన్ని కారణాలుంటాయి. నిద్రలేస్తాం. ఆ కలంతా ఏమైపోయింది? మరి ఆ కలలో జరిగినటువంటి కార్యాలు ఏమైనాయి? ఆ కలలో ఆ కార్యాల వెనకాల కారణాలు ఎక్కడున్నాయి? అవన్నీ స్వప్నమే కదా! కలలోనే ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా ఒక మిథ్య, భ్రమ. ఇందుకు మించింది ఇంకోటి ఏదీ లేదు. అయితే ఇంతకు మించింది ఇంకోటి ఏమీ లేదు. కారణం, కార్యం ఈ 2 ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి. మనకి 'పాతాళ భైరవి' సినిమాలో ఒక పొడుపు కథ ఉంటుంది. ఒక పిల్లి, పిల్లి వెనకాల 2 పిల్లులు, ఒక పిల్లి ముందు ఒక పిల్లి, పిల్లి వెనకాల ఒక పిల్లి, పిల్లి ముందు 2 పిల్లులు అని ఇలా ఈ సీఎస్ఆర్ గారు రేలంగి గారిని ప్రశ్నిస్తారు కదా! ఆ ప్రశ్నిస్తే ఆ సమయంలో రేలంగి గారు ముందరికి, వెనక్కి, వెనక్కి, ముందరికి ఆయన తంటాలు పడుతూ ఉంటే వెనకాల నుంచి రాజకుమారి వాళ్ళ నాన్నగారికి సైకిల్ చేస్తుంది 3 అని. అంతే కదా! సో, ఇట్లా ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి ఉన్నాయని తప్పితే అసలు ఏమున్నాయి అక్కడ? ఇప్పుడు ఈ కార్యకారణ సంబంధమే ఏవైతే మనం అనుకుంటున్నామో అది మిథ్య, అది భ్రమ అని అది ఎప్పుడు మనకి తెలుస్తుంది?
ఇది ఇప్పుడు నేను ఒక మాట అన్నాను. ఈ జగత్తు మిథ్య అన్నా. జగత్తు మిథ్య కాబట్టి కార్యకారణాలన్నీ కూడా మిథ్య అన్నా. జగత్తు మిథ్య అని ఎలా తెలిసింది? అసలు జగత్తు మిథ్య అని మనం ఎలా నిరూపించుకోవాలి? మనకి మనం ఎలా రూఢి చేసుకోవాలి? ఈ జగత్తు మిథ్య అని. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రయత్నం చేస్తేనే కదా! ఒక ప్రయత్నం ఎందుకు చేస్తాం మనం? అంటే ఒక ప్రయత్నం చేయడం అంటే ఒక పని చేయటమే కదా! అంటే ఆ పని వెనకాల ఒక కారణం ఉంది గదా! మరి ఇవన్నీ గూడా భ్రమే అయినప్పుడు ఇంక ప్రయత్నం ఎక్కడున్నది? దైవ నిరాకరణం అంటూ మనం ఇంతకు ముందు ఏం మాట్లాడుకున్నాం? దానికి సంబంధించిన పురుషకారమే దాన్నింటికి ప్రధానం అని మాట్లాడుకుంటున్నాం. మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? అంటే ఇవన్నీ కూడా లేవు. ఇవన్నీ కూడా ఒక మిథ్య అనేది ఎలా తెలుస్తుంది? అంటే కేవలం కూడా మన వాసనలని మనం ని నిర్మూలించుకోవటం ద్వారా, నివారించుకోవటం ద్వారా, నిరోధించుకోవటం ద్వారా. ఫస్ట్ దీంట్లో ఏది చేయాలి మనం? నిరోధించుకోవాలి. అంటే వ ఆ కా ఆహ్, ఆహ్, ఆ పని చెయ్యాలి, లేకపోతే ఆ పనికి సంబంధించినటువంటి ఒక ఫలితాన్ని నేను ఆశిస్తున్నాను అని ఆ ఆలోచన ఎక్కడైతే ఉందో, దానిని నిరోధించుకోవాలి. అంటే కంట్రోల్ చేసుకోవాలి. ఆ! ఒక్క నిమిషం. సో, ఇప్పుడు ఆ నిరోధించుకోవటం, నివారించుకోవటం అనంటే ఇప్పుడు నిరోధించుకున్నాను. ఇప్పుడు నెమ్మదిగా ఆ కోరికని నివారించుకుంటున్నాను. తగ్గిచ్చేసుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ నిరోధము, నివారణ ఎలా అయితే ఉన్నాయో అప్పుడవి నిర్మూలన అయిపోతుంది. అంటే పూర్తిగా అవి వాటి యొక్క రూట్ నుంచి వెళ్ళిపోతాయి. నిర్మూలం అంటే అంతే కదా! వాటి యొక్క మూలం నుంచి నిర్మూలించబడతాయి. తీసివేయబడతాయి. ఏరివేయబడతాయి. ఇంకో రకంగా చెప్పాలంటే మన హ్మ్, హ్మ్, మామూలు సాధారణమైన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే పీకివేయబడతాయి. అప్పుడు పీకివేసిన తర్వాత అంటే మనలో ఉన్నటువంటి ఆ కోరికలనన్నింటినీ కూడా చెయ్యటానికి మనం చేసేది ఏంటి? ఇలా నిర్మూలించుకునేంత మటుకు మనం సాగించేటువంటి ఆ ప్రయాణాన్ని ఏమంటాం మనం? సాధన. అంతే కదా! ఇప్పుడు ఒకరికి ఏదైనా ఒక తీపి పదార్థం చాలా ఇష్టం. ఆ తీపి ఎక్కువ తినటం మూలంగా శరీరంలో ఏవో ఒక శారీరకమైనటువంటి రుగ్మతలు రావచ్చు. ఒక్కసారిగా తీసేసామనుకోండి, ఇంక ఆపేసేయను తినటానికి వీల్లేదన్నామనుకోండి, వాడికి ఇంకా దాని పట్ల ఆకర్షణ ఎక్కువైపోతుంది. అలా కాకుండా ఒరేయ్ నాన్న ఇదివరకు రోజుకి 10 తినేవాడు గదా! ప్రస్తుతానికి ఒకటో, రెండో తిను నెమ్మదిగా. కొద్దిగా తర్వాత ఆ ఒకటో, రెండో తిన్న తర్వాత నెమ్మదిగా అది గూడా సంఖ్య తగ్గించుకో. ఒక అర. ఆ అరన తర్వాత పావు తీసుకో. ఇప్పుడు దాని మీద నీకు నెమ్మదిగా ఆ ఆసక్తి చచ్చిపోయి, నీకు నిరోధం అయిపోతుంది. అంటే కంట్రోల్ చేసుకున్న ఈ ప్రాసెస్ అంతా కూడా అయిన తర్వాత దాన్ని నివారించుకుంటాం. దాన్ని ఆపేస్తాం. ఆపేసిన తర్వాత దానిలో ఏదైతే మన శారీరకమైనటువంటి రుగ్మతకి కారణమైనదో దాన్ని నివారించేసుకుంటాం. దాని మూలంగా సమూలంగా దాన్ని నిర్మూలించేసుకుంటాం. ఇది సాధన క్రమం. అయితే కొన్ని మరి మనకి మంచి చేసేవి గూడా ఉంటాయి. మరి వాటినేం చెయ్యాలి? ఆ వాసనలని? ఇప్పుడు ఈ మెంతి పిండి తినటం ఇవన్నీ ఉంటాయనుకోండి. సాధారణంగా షుగరొచ్చిన వాళ్ళు కొంచెం చేదు తినండి, లేకపోతే మెంతి పిండి తినండి, కాకరకాయ జ్యూస్ తాగండి, లేకపోతే ఇంకోటేవో ఆయుర్వేద మందులేసుకోండి అనేది ఇది అంటారు. అది మనకి మొదట్లో అలవాటు కాదు. కానీ తర్వాత కొద్దిగా దానిని అలవాటు చేసుకుంటున్న కొద్దీ ఇప్పుడు మొదట్లో చక్కగా కాఫీలో 2 చెంచాలేసుకొని తాగేవాళ్ళు, దాన్ని నెమ్మదిగా చేదు కాఫీకి అలవాటు పడి, ఆ తర్వాత అది గూడా ఆపేస్తారు. అంటే ఇక్కడ కొన్ని దుర్వాసనలు ఉన్నాయి. అలానే కొన్ని శుభవాసనలున్నాయి. దుర్వాసనలని తగ్గించేసుకోవాలి. శుభవాసనలని పెంపొందించుకోవాలి. అంటే అదీ సాధనే, ఇదీ సాధనే.
అంటే మనకి ఒక మనకి హాని చేసేటువంటివేవైతే ఉన్నాయో దానికోసము సాధన చేయాలి. మనకి మంచి చేసేవేవైతే ఉన్నాయో దానికోసము సాధన చేయాలి. అంటే ఈ రెండిట్లి ఈ మొత్తం మన ప్రయాణం అంతా కూడా ఎలా ఉంటుంది? ఈ జీవిత కాలం అంతా కూడా సాధన ద్వారానే సాగుతుంది. ఈ సాధన ఆపేస్తే ఆ ప్రయాణం అక్కడితో ఆగిపోతుందా? లేదా ఆ ప్రయాణం వెళ్తుంది కానీ, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమా? చేరుకోలేం కదా! మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోలేం. అంటే ఈ సాధన మార్గం మనల్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి అంటే, మన యొక్క లక్ష్యాన్ని మనం వెరి ఆహ్, చేరుకునేంత మటుకు మనం ఆ సాధనని ఆపకూడదు. ఇక్కడ మనకి వశిష్ఠ మహర్షి రాముల వారితో ఇదే మాట అంటున్నారు. నాయనా నీవు శుభాశుభ వాసనలని రెండింటిని గూర్చి తెలుసుకుంటివి. గురిగూర్చుకొంటివి. కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి చెడు వాసనలకు సంబంధించినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసేయి. ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి నువ్వు నీ శుభవాసనలని పెంపొందించుకోవటానికి పూనుకొను. వాటిని ఇంకా ఇంకా వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించు. ఇవన్నీ గూడా ఎలా అవుతున్నాయి అంటే, నీ యొక్క సాధనల మూలంగా, నీ అభ్యాసం మూలంగా కొన్ని చెడు వాసనలని అభ్యాసం చేయటంగా ప్రబలమవుతాయి. కొన్ని శుభవాసనలని అభ్యాసం చేయటం మూలంగా ఇంకా వృద్ధిలోకొస్తాయి. అంటే ఎక్కడైనా కూడా అభ్యాసం వదలవద్దు. నువ్వు చెడు వైపే వెళ్దాం అనుకున్నావా? దానికి సంబంధించి ఇంకా అభ్యాసం చెయి. నువ్వు మంచి వైపే వెళ్దాం అనుకున్నావా? దానికి అభ్యాసం చెయి. అంటే ఏదైనా సరే సాధనా క్రమం మాత్రమే. అంటే నీ యొక్క పురుషకారం మాత్రమే. నీ యొక్క ప్రయత్నం, పూనిక మాత్రమే నిన్ను నీకు అనుకున్న లక్ష్యానికి చేర్చగలవు. లేదంటే గనక నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో అక్కడే నువ్వు ఉండిపోతావు. నీ యొక్క వృద్ధి సాధ్యం కాదు. సో, ఇవన్నీ చెప్పి, మరి అభ్యాసం వలన వాసనలు వృద్ధి నందున అనేసి నీకు సందేహం కలిగిందే అనుకో, అంటే అప్పుడు నీ శుభాశుభ వాసనలకి సంబంధించినటువంటి ఒక్కసారి వెనక్కి వెళ్ళు. ఆలోచించుకో. మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నది ఏమిటి అంటే ప్రతీది కూడా ఎవరికి వారు దానిని అనుభవించాల్సిందే కానీ, నా అనుభవం మూలంగా నేను చెప్పినటువంటి విషయం మూలంగా నీకు జ్ఞానం వచ్చేస్తుందా? రాదు. ఎవరికి వారు సొంతంగా దాని యొక్క అనుభూతిని సిద్ధించుకోవాలి గానీ, దానికి ఎవరో చెప్పారు. ఎవరో ఈ చెప్పినంత మాత్రాన ఏమవుతుంది అంటే, వారు కేవలం మార్గదర్శనం మాత్రమే చేస్తారు. ఇప్పుడు రమణ మహర్షి గారున్నారు. రమణ మహర్షి గారు చెప్పిన విషయం మనం గనక ఆచరిస్తే, అప్పుడు మనం కూడా ఆయన యొక్క మార్గంలో పయనించగలిగి, ఆయన చేరుకున్నటువంటి స్థితిని మనము చేరుకోగలం. అలా కాకుండా కేవలం ఆయనని నా నా చేయి పట్టుకొని నేను తీసుకెళ్ళిపోతాను అనంటే, అలా పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు ముక్తిని పొందగలిగారా? లేరు గదా! ఆళ్ళందరూ గూడా అంటే ప్రతి ఒక్కరికి వారు చేరుకోవాల్సినటువంటి స్థితికి వారు చేయాల్సిన సాధన తప్పితే మార్గం మరొకటి లేదు. అందువలన శుభవాసనయా యుక్తస్తదత్ర భవభూతయే పరం పౌరుషమాశ్రిత్య విచిత్యేంద్రియ పంచకం. నాయనా నీవు నీ మంచి కొరకు పౌరుషమును అవలంబించి శుభవాసనలను చేకూర్చుకొని నీ పంచేంద్రియములను జయించుము. మనస్సు యొక్క స్థితిని గ్రహింపజాలనంత వరకు, తత్వజ్ఞానము లభింపనంత వరకు గురువు శాస్త్రము, యుక్తి, అనుభవము వలన నిర్ణయింపబడిన ఆ కర్మలను ఆచరింపుము. వాల్మీకి మహర్షి రాముల వారికి చెప్పిన మాట ఏంటి అంటే, నీ నీ యొక్క ఆ వాసనల యొక్క స్థితిని నువ్వు గ్రహించడం అంటే అనుభవంలోకి తెచ్చుకోవటమే కదా!
ఆ అనుభవంలోనికి నువ్వెంతట నువ్వు తెచ్చుకునేంత మటుకు కూడా, నీకు తత్వజ్ఞానం లభించనంత వరకు కూడా అంటే ఒక విషయానికి గురించి పూర్తి అవగాహన తత్వజ్ఞానం అంటే. అంటే ఆ విషయాన్ని పట్ల ఉన్నటువంటి ఆహ్, ఆ పూర్తి అనుభవం ఏదైతే ఉందో అది నీకు లభించనంత మటుకు కూడా నువ్వు నీ ప్రయాణాన్ని ఆపవద్దు. ఈ దీంట్లో ఏముంటుంది? గురువుగారు అలానే శాస్త్రం అంటే వేదము, ఆ తర్వాత యుక్తి అంటే ఇక్కడ నీ ఆలోచన. ఒక్కొక్కళ్ళ యొక్క ఆలోచన. ఇప్పుడు నేను గులాబీ పువ్వుని చూసి ఇది ఎర్రగా ఉంది అంటాను. నా కంటికి ఎర్రగా కనిపించింది. అది ఎర్రగానే అందరూ దాన్ని ఎరుపే అనొచ్చు. కానీ హ్మ్, ఎవరి వాళ్ళ ఎవరి కంటికి వాళ్ళకి అది ఏ రంగులో కనిపిస్తున్నదో ఎలా తెలుసుకోగలను నేను? ఇది కొంచెం కాంప్లెక్స్ థాట్ ఇది. నా మరొకరి కంటితో ఆ రంగుతో అదే రంగు వారికి కనబడగలుగుతుందా? నేను దాన్ని ఎరుపు అంటాను. వాళ్ళు కూడా అవతల దాన్ని ఎరుపనే అనొచ్చు. కానీ అవతల వాళ్ళ దృష్టికోణంలో నుంచి చూసేంత మటుకు కూడా నాకు, నాకు ఇంతకు మునుపు అనుభూతి అయిన రంగే ఇప్పుడు ఈ దృష్టి నుంచి గూడా అనుభూతమవుతోందా? అనేది నేను చెప్పగలగాలి. కానీ చెప్పలేను. ఎందుకంటే అవతల వాళ్ళ వెళ్ళి వాళ్ళ యొక్క కంటి చూపుతో నేను చూడగలిగేంత మట్టుకు కూడా దాని యొక్క రంగు ఇంతకు మునుపు నేను అంటే ఇంతకు మునుపు నేను చూసిందంటే ఇంతకు మునుపు నేను గ్రహించిన జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానంతో ఇప్పుడు ఈ విషయాన్ని చూస్తే నాకు అదే విషయం స్ఫురిస్తుందా లేదా? అది సాధ్యం కాదు గదా! ఇప్పుడు ఆశంకరాచార్యులు అలాంటి గురువుల వారికే అది సాధ్యం అవుతుంది కానీ, అంటే సాధ్యం కాదని అంటే మనకు కూడా ఆదిశంకరాచార్యుల వారి యొక్క ఆహ్, స్థితికి చేరుకోగలిగితే అన్నీ సాధ్యమవుతాయి. అంతవరకు కూడా మనం ప్రయాణం చేయకూడదు. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు వారు ఎందుకన్నారంటే మనకక్కడ కాశ్మీరంలో ఆహ్, మండన మిశ్రునితో ఇది జరుగుతున్నప్పుడు ఆయన భార్య అడుగుతుంది. అన్ని అనుభవాలయినాయన్నారు కదా! మీకు మరి కామశాస్త్రం గూడా అనుభవం అయిందా? అన్నప్పుడు ఆయన అంటే మనకి ఈ కథ ఎలా వాడుకలోకొచ్చిందో తెలీదు. ఒకవేళ నిజంగానే జరిగిందా? లేకపోతే ఇంకోటయింది. కానీ మనకేమంటారు? ఆదిర శంకరాచార్యుల వారు అప్పుడు తన శరీరం నుంచి మరొక రాజు శరీరంలోనికి వెళ్లి ఆ జ్ఞానాన్ని గ్రహించారు అనంటారు కదా! సో, బేసిక్‌గా ఏంటంటే మనం అంటే ఆ పరకాయ ప్రవేశం ఏదో చేస్తారు అది మనకంత శక్తి లేదు. కాబట్టి మనకు తెలీదు. కాబట్టి మనం అందుకని ఆదిశంకరాచార్యుల వారంత ఆ స్థితికి చేరుకోగలిగి అద్వైతాన్ని బోధించగలిగి, ఆ ఆ స్థితిని మనం అనుభవించగలిగితే, అప్పుడు మనకి ఇవన్నీ సాధ్యమవుతాయి. అంతేగాని అంతవరకు మన యొక్క సాధనని ఆపకుండానే వెళ్ళాలి కదా! సో, ఇక్కడ మనకి చెప్పింది ఏంటి అంటే, ఎవరి యొక్క మేధస్సుకి, యుక్తికి ఎలా తోస్తుందో అలా ప్రయాణం చేయాలి. ఇప్పుడు గురువుగారు ఒక మార్గదర్శనం చేశారు. అలానే శాస్త్రం ఒక మార్గదర్శనం చేసింది. ఇంగా శాస్త్రము, గురువుగారు చెప్పింది ఒకటే అవ్వచ్చు. ఒక్కొక్కసారి విడిగా అవ్వచ్చు. ఎందుకంటే గురువుగారు తన స్వీయ అనుభవంతో కూడా కొన్ని కొన్ని విషయాలను ఇంకా విశదీకరించవచ్చు. సో, ఈ 2 విషయాలని మనం ఊతంగా చేసుకొని, మన యొక్క యుక్తిని ఆలోచనగా చేసుకొని, మన యొక్క ఆలోచనని కూడా మరొక ఊతంగా మలుచుకొని, అప్పుడు మనం దానిని సాధన చేసుకుంటే, అప్పుడు మనకి మన యొక్క ఆ జ్ఞానం యొక్క అనుభూతి మనకి కలుగుతుంది. ఇది చెప్పి ఈ తర్వాత అంటున్నారు, తతః పక్వ కషాయేణ నూనం విజ్ఞాత వస్తునా శుభోప్యసౌ త్వయా త్యాజ్యో వాసనౌఘౌ నిరాకినా. అంటే ఇవన్నీ చేసిన తర్వాత ఈ రాగాది వాసన కషాయములు శిథిలములు కాగా అంటే ఒక దాని పట్ల ఇష్టం, దాని పట్ల అభిరుచి ఇట్లాంటివన్నీ కూడా శిథిలములు కాగా అప్పుడు ఆత్మ వస్తువు ప్రతిభాతమగును. అప్పుడు గాని ఆ ఆత్మ అనేటువంటి వస్తువుని మనం అనుభూతిలోనికి తెచ్చుకోగలేము. చెప్పి నీవు కూడా ఆర్యుల వలన సేవింపబడేటువంటి ఈ అతి సుందరమైనటువంటి శుభపదాన్ని శుభవాసనా బుద్ధితో నిరంతరం అనుసరించుము. శోకరహితమైన పరమార్థ వస్తువును
సాక్షాత్కరింపజేసుకొనుము. తదుపరి ఆ శుభవాసనలను అనుసరించుటను కూడా వదిలి సత్స్వరూపమున స్థితుడవు కమ్ము. అంటే ఈ ఆఖరికి ఏదైనా సరే పూర్తిగా వాసన ఏదైనా సరే ఒకటి ఒకటి ఆహ్, దుర్వాసన అవ్వచ్చు, కొన్ని శుభవాసనలవ్వచ్చు. కానీ దేనిని అభివృద్ధి పరుచుకోవాలి, దేనిని క్షయింపచేసుకోవాలి అనేది నీ అంతట నువ్వు నిర్ణయించుకో. నిర్ణయించుకుని ఆ వాసనల ప్రకారం వెళ్ళు. మన సనాతన ధర్మంలో ఏ రోజు కూడా వాసనలు వద్దు అని చెప్పల. కాపోతే ఏది నీకు మంచి చేస్తోందో, ఏది నీకు చెడు చేస్తోందో, ఆ వాసనలని నువ్వు గ్రహించగలిగి, వాటిని ఆ వాసనలని నువ్వు అభివృద్ధి పరుచుకోవాలి. నీకు ఏది ఇష్టమైందో అది కూడా మళ్ళీ. అంటే పూర్తిగా ఇక్కడ ఒకరి యొక్క ఆహ్, స్వంత నిర్ణయానికి వదిలేశారు కానీ, వేరే వేరే ధర్మాలలో చెప్పినటువంటి ఒక పుస్తకాన్ని చెప్పి, ఆ పుస్తకం ప్రకారం నువ్వు ఇలానే నడలాలి. లేకపోతే వెళ్ళవు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు నరకానికి పోతావు. అసలు మన దృష్టిలో స్వర్గము, నరకము అనేవి ఎక్కడా లేవు. ఎందుకంటే ఆ ఆత్మైక స్థితికి చేరిపోయిన తర్వాత ఏది స్వర్గం, ఏది నరకం ఎక్కడుంది? అసలు నేను, నువ్వు, చెట్టు, చేమ, చరం, అచరం, జీవం, అజీవం ఇవన్నీ ఎక్కడున్నాయి అనేటువంటి స్థితిలోకి చేరిపోతాం. తర్వాత ఇంకా స్థితిలోకెళ్ళిన తర్వాత ముక్తి అంటే గూడా ఏమిటి? ముక్తి, బంధనాలు ఏమున్నాయి? ముక్తి లేదు, బంధనము లేదు. ఇప్పుడు మనమందరం మరి ముక్తి కోసమే ప్రయత్నం చేస్తున్నామంటే, ఇప్పుడు ఒక కొండ ఆ కొండ పైన ఏముందో తెలుసుకుందాం అని అనుకున్నామనుకోండి. ఆ కొండ ఎక్కడానికి ప్రయత్నించాలి. జారిపోతాం, కింద పడతాం, లేస్తాం, మళ్ళీ ఎక్కుతాం, మళ్ళీ ఎక్కుతాం. ఎక్కి ఆ కొండ శిఖరం అంచుకి చేరుకున్న తర్వాత అక్కడికి చేరిన తర్వాత ఏమనిపిస్తుంది మనకి? ఇది ఇంతేనా? ఇంతకు మించి ఇంకేమైనా ఉందా? ఏం లేదుగా ఇక్కడ. అంతకు మునుపు వరకు కూడా నేను కింద నుంచి చూస్తే అబ్బా! నేను ఈ కొండని ఎక్కాలి. ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని పైదాకా వెళ్లి టచ్ చేసి రావాలి. చేసావు. అయిపోయింది. ఇప్పుడేంటి? అంటే మన యొక్క సాధన ఏంటంటే ముక్తి కొరకు. అంటే ఈ బంధనాలనన్నింటిని తెంచేసుకునేంత మటుకు కూడా ఆ ముక్తి యొక్క సాధన చేయాలి. ఎప్పుడైతే ఆ ముక్తి అనే సాధన చేసేసి, ఆ ముక్తి అనేది పొందగలిగాము అనేటువంటి అనుభూతి మనకి వచ్చిందో, ఇప్పుడు ముక్తి లేదు, అక్కడ బంధనము లేదు. అంతే కదా! సో, ఇంతవరకు దేనికోసమైతే నేను ప్రయత్నించానో, అది కూడా నాకు ఇప్పుడు అవసరం లేదు అనేటువంటి స్థితికి చేరిపోతే మోక్షం. అంటే ఆ బంధనరహిత, ముక్తిరహిత స్థితి ఏదైతే ఉన్నదో, అది మోక్షం అని కూడా అనకూడదు గానీ, దాన్ని ఇంకా అద్భుతమైన పేరేంటంటే ఆనందం. ఆ ఆనందైక స్థితికి మాత్రమే మనం చేరుకోగలిగాలి. ఎందుకంటే ఆ ఆనందంలో మనకి ముక్తి లేదు, బంధనం ఉండదు. ఆ స్థితికి మనం చేరుకోగలిగితే అంతకు మించిన గొప్ప విషయం ఏముంటుంది. ఇప్పుడు మనకి రమణ మహర్షి నాకెందుకంటే ప్రతి విషయానికి నాకు రమణ మహర్షి గారే కనిపిస్తూ ఉంటారు. రమణ మహర్షి గారున్నారు. ఆయన జీవన్ముక్త స్థితికి చేరిపోయారు. కదా! ఆ తరువాత ఆయన ఎల్లప్పుడూ కూడా ఆ ఆనంద స్థితిలోనే చేరుకున్నారు. ఇప్పుడు ఏదైనా సరే ఒక అయస్కాంతం ఉందండి. ఆ అయస్కాంతం ఎప్పుడు గూడా ఆకర్షిస్తూ ఉంటుంది. కానీ ఆ అయస్కాంతానికి నేను అయస్కాంతాన్ని అనేటువంటి లేపోతే నేను అయస్కాంత స్థితిలో ఉన్నాను అనేటువంటి విషయం ఆ అయస్కాంతానికి తెలుసా? తెలియదు కదా! ఎందుకంటే అది ఆ స్థితిలో చేరిపోయింది. ఇప్పుడు నేను అయస్కాంతాన్ని ఇంక దీన్ని మించి ఇంకా పెద్ద స్థితి నాకేమైనా ఉంటుంది అనే విషయం ఉంటుందా? రమణ మహర్షి గారు కూడా ఆ అయస్కాంతం ఉన్నటువంటి ఒక స్థితిలోకి చేరిపోయిన తర్వాత, ఆయనకి నేను అయస్కాంతాన్ని, ఇదిగో లేకపోతే ఇప్పుడు ఆ పక్కనే ఉన్న ఇనుప ముక్కలు, ఆ ఇనుప ముక్కలొచ్చి నన్ను అతుక్కుంటూ ఉంటాయి అనేటువంటి ఆలోచన ఆయనకి లేదు. ఎల్లప్పుడూ కూడా ఆయన ఆ అయస్కాంత స్థితిలో అంటే, అంటే ఆ ఆనందైక స్థితిలోనే ఉండిపోయారు. ఆ ఆనందైక స్థితి అనేది మనకి మనం అనుభవించాలి.
ఆ అనుభవం కోసమే మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే సాధన. ఇదంతా చెప్పిన తర్వాత అసలు ఇప్పుడు ఇవాళ చాలా యాక్చువల్‌గా ఒక గహనమైన విషయాన్ని నేను ఆహ్, చెప్పబోతున్నాను. కొంచెం జాగ్రత్తగా ఇది వినాలి మనం. అవగతం చేసుకోవాలి దీనిని. ఈ విషయం జ్ఞానావతరణం. అంటే జ్ఞానం యొక్క అవతరణం ఎలా జరిగినది? అసలు జ్ఞానం యొక్క పుట్టుక ఎలా జరిగినది? అంటే జ్ఞానానికి పుట్టుక ఉంటుందా? ఇప్పుడు భగవంతుడి యొక్క ఇప్పుడు రామావతారం, కృష్ణావతారం అంటాం. లేకపోతే కృష్ణావతరణం అంటాం. కదా! అంటే ఏమిటి? భగవంతుడు తనంత తానుగా ఒక అంటే ఏ రూపము తీసుకోవాల్సిన అవసరం లేనటువంటి ఒక ఆహ్, ఏవైతే తీసుకోవాల్సి లేని అవసరం లేనటువంటి భగవంతుడు తనంత తానుగా ఒక భౌతిక పరంగా ఉన్నటువంటి భౌతిక పరమైనటువంటి ఒక రూపాన్ని తీసుకొని వచ్చి మనందరికీ జ్ఞానబోధ చేసి మనల్నందరినీ కూడా ఆ ఆనందైక స్థితిలోకి పంపించడానికి ప్రయత్నించి ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు. తనదైన స్థితిలోకి మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు. కదా! అలా అంటే ఆ అవతారం అంటే ఒక స్థితి నుంచి మరొక స్థితిలోనికి మారి, ఆ స్థితిలోకి మారిన తరువాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకొని, మరలా తన పూర్వ స్థితిలోకి చేరిపోవటం. అది అవతారం. మరి ఇంతకు మునుపు జ్ఞానం అది ఇంతకు మునుపు భగవంతుడు లేడా? ఆయన అన్ని చోట్ల, అన్ని వేళలా, అంతటా వ్యాప్తి చెందినటువంటి వాడు. ఈ క్షణం మన ఎదురుగుండా ఉన్నాడు. మనల్ని చూస్తున్నాడు. మనతో మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నాడు మనతో మాట్లాడుతున్నాడంటే, మీ అందరూ లాగా మీరందరి రూపంలో నాకు కనిపిస్తున్నాడు. మనందరి రూపంలోనూ ఆయనున్నాడు. అందరూ గూడా భగవత్ స్వరూపులమే అంటాం గదా! ఎందుకంటే అందరూ ఆయనే. ఆయన లేని చోటు లేనప్పుడు, ఇంక అంతా ఆయనే అయినప్పుడు, నేనింక ఎవ్ ఎ ఇ నేను ఉన్నాను ప్రత్యేకంగా అనేటువంటి ఆ ఆలోచన, ఆ మాట నా మస్తిష్కంలోనికి రాకూడదు కదా! నేను ప్రత్యేకం అని కాదు. ఎవరో ఇంకొక ప్రత్యేకం అని కాదు. అంతా కూడా ఒక్కటే. అంటే ఇప్పుడు అంతా ఒక్కటే అనేటువంటి ఆ ఆలోచన ఈ మస్తిష్కంలోనికి ఎలా చేరింది అంటే, ఒక అనుభూతి ద్వారా. ఒక ఇప్పుడు శ్రవణం ద్వారా గాని, నయనం ద్వారా గాని, ఒక ఘ్రాణం ద్వారా, ఆఘ్రాణం ద్వారా గాని, ఒక స్పర్శ ద్వారా గాని, ఇలా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనకి ఆ ఆత్మైక స్థి ఆ ఆత్ మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ స్థితికి ఈ జ్ఞానం అందుతోంది. అంటే ఆ జ్ఞానం ఎలా అవతరించింది? ఆ జ్ఞానావతరణం గురించి మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. ఇది కొంచెం గహనంగా ఉంటుంది. చాలా అంటే చాలా తేలికైన భాషలోనే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎక్కడైనా అర్థం కాకపోతే దయచేసి అడగండి. నిలదీస్ ఫై మీ. సరే ఇక్కడ ఆహ్, వశిష్ఠుల వారు రాముల వారితో అంటున్నారు. "యథాస్థితం బ్రహ్మతత్వం సత్తా నియతిరుచ్యతే సా వినేతుర్వినేతృత్వం సా వినయ వినేయ వినేయత." యథాస్థితం బ్రహ్మతత్వం సత్తా నియతిరుచ్యతే సా వినేతుర్వినేతృత్వం సా వినేయ వినేయత. రాముల వారికి వశిష్ఠ మహర్షి అంటున్నాను. నాయనా ఈ బ్రహ్మతత్వం అనేది ఏదైతే ఉందో అది స్వయం ప్రకాశకం. ఇది సచ్చిదానంద స్వరూపమున సర్వత్రా వెలయుచూ ఉన్నది. దీని సత్ వలననే ఇతరములన్నీయును వెలుగొందుచూ ఉన్నవి. ఇదియే భవిష్యత్ కాల వ్యవహారమున నియతి అని అనబడుచున్నది. కార్యకారణ స్వరూపము కూడా ఇదియే. ఏది? అంటే బ్రహ్మతత్వం. బ్రహ్మం అంటే ఏమిటి? మళ్ళీ బ్రహ్మం అంటే చతుర్ముఖ బ్రహ్మగారా? లేకపోతే పరమేశ్వరుడా? లేకపోతే విష్ణుమూర్తా? అమ్మవారా? ఆ ఆనందైక స్థితిలోకి చేరిపోయి
బంధనము లేదు, ముక్తి లేదు అనేటువంటి ఆ ఆనందైక స్థితిలోకి చేరిపోవటమే, అలా చేరిపోయిన తత్వమే బ్రహ్మతత్వం. దానికి మనం చేయాల్సింది సాధన. ఇప్పుడేమంటున్నారు నాయనా, ఇది, ఇది స్వయం ప్రకాశకం. అంటే ఇది అన్ని వేళలా, అన్ని చోట్ల, ఎల్లప్పుడూ తనంతట తాను వెలుగుతూ ఉంటుంది. దానికి అందుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అంటే నీలో ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని మనం, లేపోతే నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు? మనం ఇదివరకు చిన్న ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఒక లాంతరు, దానికి మసిపట్టేయటం, దాన్ని మనకు మనం తుడుచుకోవటం, అలా మనకు మనం తుడుచుకొని మన కాంతిని, ఆ దీపం యొక్క కాంతిని ఇంకా ఇంకా పెంచటం. ఇదే మనం ఎగ్జాంపుల్ దీనికి కూడా మనం అన్వయించుకోగలిగితే, ఈ ఉదాహరణాన్ని మనం దీనికి అన్వయించుకుంటే, మనలోనే ఉన్నటువంటి ఆ మకిలిని మనంతట మనం మన సాధన ద్వారా తుడిచేసుకుంటే బయటకు పడేది ఏమిటి? అంటే మనమే. అంటే ఆ బ్రహ్మతత్వంలో, అంటే ఆ ఆనందైక రూపంలో ఉన్నటువంటి మనమే మనకి మనం తెలుస్తాం. అదే నీకు నువ్వు తెలుసుకో అనేటువంటి మాట. నువ్వెవరో తెలుసుకో. నీకు నువ్వే తెలుసుకో. అవతల వాడెవడో కూడా తెలుసుకో. అవతల వాడు కూడా నువ్వే అనేటువంటి విషయాన్ని గ్రహించగలిగితే, నిన్ను మించినటువంటి ఆ పరాయి తత్వం లేకపోతే పరతత్వం అనేది ఇంకోటి లేదు. ఉన్నదంతా కూడా ఆత్మ మాత్రమే. నువ్వే. అంటే నేనే అనే ఆలోచన ఎవరికి వారికి కలుగుతూ, నేను ఆనంద స్వరూపుడిని. నేను ఆనంద స్వరూపాన్ని. నాకు బంధనము లేదు, ముక్తి లేదు అనేటువంటి ఆ మననం ఎప్పుడూ మనలో నిత్యం జరుగుతూ ఉంటంటే, మన యొక్క సాధన ఎప్పటికో అప్పటికి ఫలించి, అది మనకి ఆ ఆనందైక రూపాన్ని తీసుకెళ్తుంది. మరి ఇది అంతా కూడా దీన్ని ఏమంటారు? అది స్వయం ప్రకాశకత్వం, తర్వాత అది ఆ సచ్చిదానంద స్వరూపం మీద సత్, చిత్, ఆనందం. సత్ అంటే మనకి సాధారణంగా ఏమంటారు? ఉన్నది అని కదా! సత్ అంటే సదసత్ స్థితి అంటారు. అంటే ఉండి లేనటువంటి స్థితిలో. ఉంటుంది, లేదు. అది సదసత్ స్థితి. అంటే ఇక్కడ సత్ అంటే ఏమిటి? అంటే దాని యొక్క ఒక ఒక ఏదైతే దేని గురించైతే మనం మాట్లాడుకుంటున్నామో దాని యొక్క స్థిరీభావం. అంటే అది కాన్స్టెంట్‌గా ఉన్నది. అంటే ఉన్నది అనేటువంటిది. మరి చిత్ అంటే దాని యొక్క చైతన్యం, డైనమిజం. అది ఉన్నది. అందుకని మనకి ఆత్మ అనే మాటకి మనం మనకి ఆహ్, ఆహ్, ఇచ్చినటువంటి నిర్వచనం కూడా ఏమిటి అంటే, ఎల్లప్పుడూ స్థిరంగా తనకి తాను మార్పు చెందుతూ ఉండేది. మరి స్థిరత్వం ఉన్నది, మార్పు చెందుతూ ఉన్నది. అంటే సత్ ఉంది, చిత్ ఉంది. అందుకని సచ్చితానంద స్థితి. అది ఎల్లప్పుడూ ఉన్నది. ఉన్నది ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. అలా మారేటువంటి కాన్స్టెంట్‌లీ చేంజింగ్, ఎవర్ చేంజింగ్. ఎవర్ అంటే ఎల్లప్పుడూ ఉన్నది, మారుతూ ఉన్నది. ఇదే సచ్చిదానందం అంటే. ఆ ఆత్మ అనేటువంటి పదార్థానికి ఉన్నటువంటి నిర్వచనం ఇది. ఆ సచ్చిదానంద స్థితి. దానికి బంధనము లేదు, ముక్తి లేదు. అంటే బంధనం అనేది ఉంటే ముక్తి ఉంది. బంధనం లేదు కాబట్టి ముక్తి లేదు. ముక్తి అనేది ఉన్నది అని నేను చెప్తున్నాను అంటే, అంతకు ముందు ఎప్పుడైనా బంధనం ఉన్నదా దానికి? లేదు గదా! అంటే అప్పుడు ముక్తి లేనట్టే గదా! ఈ 2 లేవు. మనకి అది మనకి మనం ఇప్పుడు ఈ ఈ దేహంలో ఉండి నాకు నేనుగా అనుభూతి చెందుతున్నది ఆ బంధనం. నాకు నేనుగా అనుభూతి చెందాలనుకున్నది ముక్తి. కానీ ఈ 2 లేవురా నాయనా! 2 గూడా అసలు ఎక్కడా లేకుండా నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆ ఆనంద స్థితిలోనే ఉన్నావు. నీలో నువ్వే ఆనందంతో రమించిపోతున్నావు. మనకి 'సిరివెన్నెల' గారి పాటుంది గదా! 'జగమంత కుటుంబం నాది' అని. అందులో 'రవినై శశినై' అని ఇలా అంతా మొత్తం ఉంటుంది. అంటే రవి అంటే సూర్యుడు. శశి అంటే?
చంద్రుడు. అన్నీ, అన్నీ కూడా అంటే ఆ వేడిమి, ఆ ఉష్ణత, లేకపోతే ఆ శీతలత్వం ఇవన్నీ కూడా, అన్నీ కూడా నేనే. అందుకని ఆహ్, మనకి ఆ పాట పూర్తిగా వింటుంటే మనకి పూర్తి ఆత్మతత్వం ఒక్క చిన్న చిన్న మాటలతో సిరివెన్నెల గారు ఎంత గొప్పగా రాశారా అనిపిస్తుంది. ఆ మాట ఒకసారి ఈ దృష్టికోణంతో మళ్ళీ మీరు ఆ పాట వినండి. అసలు మనకి ఆహ్, ఆనందం ఎంత ఆనందం కలుగుతుందంటే, అబ్బా! ఎంత బావుందేంటి అనిపిస్తుంది. ఆ పాట వింటుంటే. హ్మ్. ఇక్కడ అవతకనే ఒక క్వశ్చన్ అడగచ్చా? అడుగు. కాన్స్టెంట్‌లీ చేంజింగ్ అన్నావు కదా! హ్మ్. చేంజ్ అన్నప్పుడు ఆహ్, చే అది కానిది ఇంకోటి లేనప్పుడు హ్మ్. చేంజ్ ఎలా కుదురుతుంది? అదే మరి. ఇప్పుడు గుడ్ చేంజ్ క్వెషన్. అంటే గుడ్ ఒకటి క్వెషన్. ఏ ఉంది, ఇంకోటి బి ఉంది. హ్మ్. సో, ఏ బి అవుతుంది ఏ కదా! ఏ, బి అవ్వచ్చు. ఏ అవును. బి ఒకటే అయినప్పుడు చేంజ్ హ్మ్. అనేది లేదు కదా! హ్మ్. 2 ఒకటే అయినప్పుడు అక్కడ హ్మ్. కాన్స్టెంట్‌లీ చేంజింగ్ అనే దానికి అప్పుడు మీనింగ్ ఉండదు కదా! అసలు చేంజ్ అనేది ఎవరు చూసారు? వేరే వాడు ఉండాలి చెప్పడానికి. కదా! హ్మ్. వేరే వాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. వాడు ఉండదు లేనప్పుడు కదా! చెప్పేవాడు మరి లేడు. అదే చెప్తున్నా. మరప్పుడు కాన్స్టెంట్‌లీ చేంజింగ్ అనేది కుదరదు కదా! కాన్స్టెంట్‌లీ చేంజింగ్ అనేది ఏంటి అంటే, అది మనకిప్పుడు ఇక్కడ నేను డైమెన్షన్స్ గురించి మాట్లాడాలి. రైట్? ఇప్పుడు నువ్వు ఇప్పుడు నేనున్నాను. చిన్నప్పుడు పుట్టాను. ఓకే. పుట్టినప్పుడు ఇంత బుడ్డాడుగా ఉన్నాను. కొంతకాలం గడిచింది. కొంచెం శైశవావస్థని దాటి కౌమారావస్థకి చేరాను. ఇప్పుడు నేనెవరు? నేనే గదా! అదే సమస్య ఇక్కడ. కదా! నేనే గదా! అవును. ఇప్పుడు ఆ కౌమారావస్థ నుంచి యవ్వనావస్థకి చేరాను. నేనెవరు? నేనే. అవును. ఇప్పుడు యవ్వనం నుంచి వార్ధక్యంలోనికి చేరా. నేనెవరు? కానీ చేంజ్ నువ్వు కాదు కదా! అదే చెప్తున్నా. అంటే ఉన్నది నేనే. అంటే ఇక్కడ ఒక్క నిమిషం ఆలోచించాల్సిందేంటంటే, ఉన్నది నేనే. నేనే ఉండి, నాలోనే మార్పు చెందుతూ ఉన్నా నేను. కదా! ఇప్పుడు ఒక చిన్న చేప ఉన్నది మురళి. చేప సముద్రంలో ఉన్నది. తిరుగుతోంది. దానికి పుట్టినప్పటి నుంచి మరలా ఆ చేపని ఇంకో చిన్న చేపని పెద్ద చేప, పెద్ద చేపని పెద్ద చేప అని ఇంకోటుంటుంది కదా! అలా మాయాబజార్‌లో చెప్పినట్టు ఇంకో చేపొచ్చి మింగేంత మటుకు కూడా ఆ చేప తానంతట తానుగా తెలుసుకోగలుగుతుందా నేను నీళ్ళలోనే ఉన్నాను అని? దానికి తెలీదు. ఎందుకంటే దానికి నీళ్ళే తప్ప ఇంకేం తెలీదు కాబట్టి. కదా! అవును. సో, ఇప్పుడు ఆ చేప అంత మటుకు ఎక్కడుంది? నీళ్ళలోనే ఇప్పుడు ఉంది. చేపని జీవనుకో, లేకపోతే ఆత్మ అనుకో. ఏదైనా గాని అనుకో. నేను ఇది కేవలం ఉదాహరణగా సో, చెప్తున్నా. నువ్వు చెప్పే కాన్స్టెంట్‌లీ చేంజింగ్ ఆత్మ దృష్టిలో కాదు, మన దృష్టిలో. కాదు. అంతే కదా నువ్వనేది? అంతే. ఓకే. ఓకే. ఆత్మ అంటే ఆత్మ ఇక్కడ మార్ప్ ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, ఒక పెద్ద లోటాలో ఉన్న నీరు, దాన్ని ఒక చిన్న గ్లాసులోకి పోసా. ఇప్పుడు నీరేది? నువ్వు లోటాన్ని చూస్తున్నావా? గ్లాసుని చూస్తావా? లేకపోతే నీటిని చూస్తావా? దేన్ని చూస్తున్నావు? దాని ప్రకారం నీ దృష్టికోణం ప్రకారం అది మనకి చెప్తుంది. నేను లోటాన్ని చూస్తున్నాను. వెరీ గుడ్. లోటాన్ని చూడు. లేదు నేను ఈ గ్లాస్‌ని చూస్తున్నాను. గుడ్. గ్లాస్‌నే చూడు. కానీ నేను నీటిని చూస్తున్నాను. నీటిని చూడు. ఇప్పుడు ఏది మారింది? నీరు మారిందా? గ్లాసు మారిందా? లోటా మారిందా? నీరు మారలా. కానీ చూసే దృష్టికి ఇది గ్లాసులో నీరు, లేకపోతే ఇది లోటాలో నీరు. అంటే ఆహ్, దాని యొక్క ఆ ఆకారం ఏదైతే ఉందో అది మాత్రం మారింది. కానీ దానిలో ఉన్నటువంటి మూల రూపమైనటువంటి నీరు మారలా. అదే హ్మ్. బేసిక్‌గా చైతన్యం ఏంటి అంటే దానిలో ఎల్లప్పుడూ కూడా ఉన్నటువంటి ఆ చిత్ శక్తి ఎల్లప్పుడూ కూడా చైతన్యవంతంగా ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో అది
అలానే ఎల్లప్పుడూ అక్కడే ఉంటుంది. ఎల్లప్పుడూ అది అదే ఉంది. అదే రకమైన స్థితిలో ఉన్నది. అదే రకమైన స్థితి కాదు. అది ఎల్లప్పుడూ ఉన్నది. ఆ ఉన్నదాని అది మార్పు చెందుతూ ఉంటుంది. ఓకే. కదా! అర్థమైంది. ఓకే. అది. సో, అది సచ్చిదానంద స్థితి. తర్వాత ఇప్పుడు ఇక్కడ రాముల వారు ఇది ఆహ్, ప్రశ్నించబోతున్నారు వశిష్ఠ మహర్షిని. ఏమని అడుగుతున్నారు అంటే, బ్రహ్మజ్ఞ అంటే బ్రహ్మతత్వాన్ని తెలిసినవాడా? బ్రహ్మజ్ఞ పూర్వము బ్రహ్మ దీనిని ఎవరికి ఎందులకు చెప్పినాడు వచింపుడు. అంటే ఏదైతే వశిష్ఠ మహర్షి జ్ఞానం గురించి చెప్పబోతున్నారో నాయనా, అంటే ఇక్కడ అంతకు మునుపు వశిష్ఠ మహర్షి అన్న మాట ఏంటి? నాయనా ఇహాముత్ర చ సిద్ధ్యర్థం పురుషార్థ ఫలప్రదాం మోక్షోపాయమయీం వక్ష్యే సంహితాం సార నిర్మితాం. నాయనా ఇది జ్ఞానదాయకం, జ్ఞానాన్ని కలిగిస్తోంది. అలానే పురుషార్థప్రదం అంటే మోక్షం కదా! చతుర్విధ పురుషార్థాలలో ఉత్కృష్టమైనది ఏది అంటే మోక్షం అని అంటారు. అలా ఈ పురుషార్థ ప్రదాన్ని, అలానే సారయుతమైనటువంటి ఈ సంహితని అంటే ద ఎస్సెన్స్, సారం అంటే ఎసెన్స్ అని కదా మనకి మాట్లాడేది. అంటే దానిలో ఉండేటువంటి ఆ పూర్తి ఆ విషయమంతా కూడా చిక్కగా మలచి ఒక చిన్న మాత్రలో అందించగలిగటమే సారవంతమైనది. అంటే ఎసెన్స్ కూడా. అలా జ్ఞానం మొత్తాన్ని కూడా ఒక చిన్న గుళికలాగా నీకు అందించబోతున్నా. అంటే బేసిక్‌గా దాని ఎసెన్స్ నీకు చెప్పబోతున్నాను. ఇది మోక్షోపాయమయీం వక్షే నా చేత చెప్పబడబోతున్నటువంటి నేను చెప్పబోతున్నటువంటి మయీం వక్షే సంహితాం ఈ సంహిత ఏదైతే ఉన్నదో అంటే పూర్తిగా సమగ్రంగా కూర్చబడినటువంటి దాన్ని సంహిత అంటారు. అంటే ఏ ఒక్క విషయాన్ని వదిలేయకుండా అంతటినీ కూడా సమగ్రంగా ఒక చోట కూర్చటాన్ని సంహిత అంటారు. ఈ సంహితని భూలోక వాసులకి ఇహాముత్ర చ సిద్ధ్యర్థం పురుషార్థ ఫలప్రదాం మోక్షోపాయమయీం వక్షే సంహితాం సార నిర్మితాం. ఇది నా చేత చెప్పబడుతున్నటువంటి ఈ సారవంతమైనటువంటి ఈ జ్ఞానాన్ని పురుషార్థప్రదం కోసం అంటే ఈ మోక్ష సాధన కోసం దీనిని మీ అందరికీ కూడా వినిపించబోతున్నాను అని. పైగా రామా దేని కొరకు ఈ సంసార వాసనలని త్యజించి ఉదార బుద్ధితో సంపూర్ణముగా శమ సంతోషములను కూర్చుకొనవలయునో, దేని నిమిత్తము కర్మకాండ జ్ఞానకాండల అర్థ విచారమును సల్పి మనస్సును సమరసత్తత్వమున సమరసత్తత్వమున నిలిపి ఆత్మానుసంధానమును ఉనర్పవలెను, ఏది సుఖదుఃఖాది ద్వంద్వ నాశన హేతువో అట్టి ఈ మోక్షోపాయమును మరలా జన్మనెత్తవలసిన అవసరం లేకుండా ఉండుటకు గాను వచించబోచున్నాను వినుము. ఇక్కడ మరలా మళ్ళీ మనకి మనకి ఒక సందేహం రావచ్చు. అరే అసలు జన్మము లేదు, మృత్యువు లేదు, మరలా జన్మనెత్తకుండా ఉండాల్సిన అవసరం లేకుండా అంటే ఇక్కడ మళ్ళీ అంతకు మునుపు చెప్పినటువంటి ఆ వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి విషయాన్ని ఆయనంతటా తానే సెల్ఫ్ కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నట్టుగా ఉండదు మనకి. మరలా జన్మనెత్తవకుండా ఉండేందుకు గాను చెప్తున్నాను అంటున్నారు. అంటే ఒక ఆనందైక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత జన్మనెత్తకుండా ఉండటం అంటే అసలు అది కూడా లేదురా, నీకు జన్మ లేదు మృత్యు అంటే బేసిక్‌గా ఏంటంటే ఇక్కడ జన్మనెత్తకుండా ఉండాల్సిన అవసరం లేదంటే ప్రతి ఆహ్, ఒక్కరు పుడతారు, పోతారు, పుడతారు, పెరుగుతారు, పోతారు. ఎప్పుడో చోట రాలిపోతారు. కానీ
నేను పుట్టాను, ఈ బంధనాల్లో తగులుకున్నాను, ఈ కర్మపాశాలలో చిక్కుకున్నాను, ఈ వాసనలకి దగ్గరైపోయాను, ఈ వీటన్నింటిని నేను విడిపించుకోవాలి, నేను మరలా ముక్తిని పొందాలి అనేటువంటి ఆలోచన లేకుండా పోతుంది. ఇక్కడ మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే భాగవతంలో జడభరతుని కథ చెప్పాలి. ఋషభదేవుడని విష్ణుమూర్తి అవతారం. ఆయన కొడుకు భరతుడు. ఆ విష్ణుమూర్తి అంటే ఆ ఋషభదేవుల ద్వారా జ్ఞానం మొత్తాన్ని సముపార్జించుకున్నటువంటి వాడు భరతుడు. యాక్చువల్‌గా మనకి వ్యాసుల వారి భాగవతంలో మనకి చెప్పినటువంటి విషయం కూడా మనకి చిన్నప్పటి నుంచి మన భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది? అని చిన్న బేసిక్ క్వెషన్ ఉండేది. అంటే భరతుడు పాలించిన దేశం కాబట్టి. ఏ భరతుడు? ఇప్పుడు రాముల వారి తమ్ముడు భరతుడా? లేకపోతే దుష్యంతుడు, శకుంతల కొడుకుల భరతుడా? ఏ భరతుడు? అంటే ఋషభదేవుల వారి కొడుకు. ఋషభదేవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. మనకి భాగవతంలో వస్తుంది తర్వాత విషయాన్నప్పుడు ఋషభదేవుల వారి విషయం ప్రస్తావిస్తాను. కానీ ఆయన యొక్క కొడుకు భరతుడు. ఈ భరతుడు ఆధ్యాత్మ విద్య అంతా అవలంబిస్తాడు. అంటే మొత్తం జ్ఞానం సముపార్జించుకుంటాడు. కానీ ఆ స్థితిలోకి ఇప్పుడు మనకి ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఆ ఎవరెస్ట్ దగ్గర మనం స్థిరంగా నిలబడగలగాలి అంటే దానికి సంబంధించి మరలా సాధన చేయాలి. అలా లేకుండా అటు ఇటు గెంతులేసాం అనుకో, ఎక్కడో చోట ఆ కొండంచున ఎక్కడో చోట కాలు జారుతుంది, కింద పడతాం. అంటే మన సాధన అక్కడి దాకా చేరిన తర్వాత కూడా మనం సాధన చేస్తూనే ఉండాలి. నాకు వచ్చేసింది, నేను పైకి చేరిపోయాను, ఆ సాధన చేస్తూనే ఉండాలి. ఆ ఆనందైక స్థితిని మనం నిలుపుకోవడానికి కూడా మనం సాధన చేస్తూనే ఉండాలి. నిత్య సాధకులమై ఉండాలంటారు. అయితే ఇక్కడ భరతుడు ఆయన ఆ ఆధ్యాత్మ జ్ఞానాన్ని పూర్తిగా అలవర్చుకుంటారు. ఆయన ఆనందైక స్థితిలోకి చేరిపోతారు. కానీ అక్కడికి చేరిన తర్వాత ఆయన నిలదొక్కుకోలేక పడిపోతాడు. అంటే ఒకానొకసారి ఆయన సంధ్య వార్చుకోవడానికి పక్కనే ఉన్న సరస్సు దగ్గరికి వెళ్తే అక్కడ ఒక జింక పిల్లని చూస్తారు. ఆ జింక పిల్ల కడుపుతో ఉంటుంది. ఒక పులి ఆ జింకని వేటాడుతూ వస్తుండగా ఆ జింక ఆ ఆ చర్య దగ్గర అంటే ఆ చెరువు దగ్గర నుంచి ఒక చిన్న పాయ బయటకు వస్తుంది. దాన్ని దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఒక గెంతుతుంది భయంతో. ఆ పులి వెనకాల వచ్చేటువంటి భయంతో ఆ జింక గెంతుతున్నప్పుడు ఆ జింక కడుపులో ఉన్నటువంటి బిడ్డ జారిపోయి ఆ నీళ్లలో పడిపోతుంది. ఈయన అరెరెరెరే అనుకుంటూ వెళ్ళి భరతుల వారు ఆ జింక పిల్లని తీసుకొని వచ్చేస్తారు. అంటే కడుపులోంచి జారి ఆ నీళ్లలో పడిపోయినటువంటి ఆ జింక పిల్లని తెచ్చుకుంటారు ఆయన. ఎందుకు తెచ్చుకుంటారు? అరే! పులి వస్తోంది. ఈ పులి ఈ జింక పిల్లని ఆ తల్లి జింక దొరకలేదని చెప్పి ఈ జింక పిల్లని చంపుకు తినేస్తుందేమో! లేకపోతే ఇది ఎలా బతుకుతుంది? ఈ తల్లి జింక పారిపోయింది. ఇప్పుడు దీనికి పాలెవరు పడతారు? దాన్ని ఎవరు పెంచి పోషిస్తారు? అనేటువంటి మక్కువతో ఆ భరతుల వారు దాన్ని తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చుకొని దానికి రోజు సాకటం. ఒక తల్లిలాగా పాలు పట్టటం, దాన్ని కాస్త గడ్డి పెట్టడం, అది ఆడుకుంటూ ఉంటే దీని వెనకాల ఆయన కూడా ఆడుకోవటం, అది పడుకుంటే దీని పక్కనే పడుకోవటం, లేకపోతే దీన్ని తన పక్కలో పడుకోబెట్టుకోవటం. ఒక సంతానంలాగా భరతుల వారు దాన్ని పెంచుకుంటారు. దాని పట్ల ఒక విపరీతమైన మక్కువ పెరిగిపోతుంది. ఈ మక్కువ పెరిగిపోవటంతో ఏమవుతుంది? ఆయన సాధన జారిపోతుంది. అలా జారిపోయినప్పుడు ఏమైంది? ఆయన అంతిమ ఘడియలొచ్చినప్పుడు కూడా ఆయన ఆ జింక పిల్లని తలుచుకుంటే, అరే! నేను లేకపోతే ఏమైపోతుందో, ఈ జింక ఎవరిది, ఏ క్రూర జంతువు వచ్చి చంపేస్తుందో, ఏ వేటగాడొచ్చి దీన్ని చంపేస్తాడు, దీని మాంసాన్ని ఎవరెవరు ఎలా వండుకొని తింటారు అని చెప్పే ఆలోచనలోనే ఆయన చనిపోతారు. దేహాన్ని వదిలేస్తారు. కానీ ఆ ఆత్మ ఏదైతే ఉందో, అంటే ఆ జీవాత్మ ఏదైతే ఉందో, ఆ జీవాత్మకి ఆ జింక పిల్ల పట్ల వాసనలు తగ్గవు. తగ్గకపోగా ఏమవుతుంది? ఆ వాసనల మూలంగా ఆయన మరలా జింకలాగా పుడతారు. అలా పుట్టడం ద్వారా మరలా ఆయన ఆ జింక జీవితాన్ని గడుపుతారు. కానీ అంతకు మునుపు ఆయన ఏ స్థితినైతే చేరుకున్నారో ఆ స్థితిని
వదులుకోరు. అంటే ఆయన ఆత్మైక స్థితిలోనే ఉండిపోతారు. జింక దేహంలో ఉన్నా కూడా భరతుల వారు ఆ స్థితిలోనే ఉంటారు. మరలా ఆయనకెక్కడ దుఃఖం ఉండదు. నేనిలా ఉండిపోయాను, అలా ఉండిపోయాను, నేను మోక్ష స్థితికి చేరుకోలేదు. ఆయనకు దుఃఖం లేదు భరతుల వారికి. ఆయన మరలా జింక దేహాన్ని వదిలేస్తారు. తర్వాత ఒక బ్రాహ్మణుడిగా పుడతారు. ఆ బ్రాహ్మణుడిగా పుట్టినాయన మరలా ఆహ్, ఒక రకమైనటువంటి జడత్వంతో ఉండిపోతారు. అంటే ఏ కర్మ పాశాలకు ఎందుకంటే ఆయన ఆత్మైక స్థితిలో రమించిపోతున్నారాయన. ఆయనకు ఒక కర్మ చేయాలని కానీ, ఆ కర్మ ద్వారా వచ్చే ఫలితాన్ని అనుభవించాలని కానీ, ఈయనకి ఎటువంటి కోరికలు ఉండవు. చూడటానికి బయట నుంచి చూసే వాళ్ళందరికీ ఏమిటి? ఈ పిల్లాడేంట్రా ఇలా జడుడిలాగా ఉన్నాడు, మూఢుడిలాగా ఉన్నాడంటారు. అందుకని అందరిని ఆయన్ని జడభరతుడు, జడభరతుడు అంటారు. ఆ కథంతా జడభరతుడే కథ. ఆయన బయటికి కనిపించటానికి జడుడు. మూఢత మూఢత గాఢంగా నిండిపోయినవాడు. కానీ ఆయన తనలో తానుగా రమించిపోతున్నారన్న విషయం బయటికి ఎవరికీ తెలియదు. అయితే ఒకసారి ఒక రాజుగారు పల్లకీలో వెళ్తుండంగా ఒక పల్లకీలో ఆ బోయవాడికి అంటే ఆ బోయేవాడు కాదు. ఆ బోయికి ఒక బోయికి కాలు నొప్పొచ్చో ఇంకోటేదో వచ్చి ఆ బోయి మొయ్యలేక తప్పకుంటాడు. వేస్తుంటే ఆ పల్లకీని తీసుకెళ్ళేటువంటి పెద్దాయన ఒకడుంటాడు గదా! ఆయన మిగిలిన 7గురి మీద అదే ఇదైపోతుంది, బరువైపోతుంది ఈ పల్లకి. ఇంకోడినేమైనా కావాలి అని చూస్తుండగా దూరంగా ఈ జడభరతుడు కనిపిస్తాడు. జడభరతుడిని తీసుకొస్తారు. జడభరతుడు మిగిలిన వాళ్ళకన్నా హైట్ ఎక్కువో, హైట్ తక్కువో పల్లకీని ఎలా మోయాలో అంటే ఒక సింక్రనస్ వేలో వెళ్ళాలి గదా! అందరూ కుడి కుడి పాదం వేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా అదే పాదం వేయాలి. ఇంకోటి ఎడమ ఎడమ పాదం వేస్తే ఎందుకంటే అలా సింక్రనస్‌గా నడుస్తూనే వెళ్ళాలి గదా! అలా కాకుండా ఈయన తనంతట తానుగా ఎందుకంటే ఈయన ఎప్పుడు పోయలే. ఈయనకి తెలీదు. ఈయన ఎలాగోలా నడుస్తూ ఉండంగా, అడుగులు తడబడుతూ ఉండంగా, ఆ పల్లకి అటు ఇటు ఊగుతూ ఉండంగా, లోపలున్నటువంటి రఘుగణ మహారాజు గారికి ఆ పల్లకి అటు ఇటు కదలటం, దాని మూలంగా ఆయన కొంత అసౌకర్యానికి గురి కావటం, ఈ అసౌకర్యానికి కారకుడెవడా అని విచారిస్తే ఈ భరతుడని తెలియటం, ఈయన్ని ఆయన కాలుతో తన్నటం, ఈయనలో ఎటువంటి మార్పు ఉండకపోవటం ఇవన్నీ జరుగుతాయి. తర్వాత అసలు నువ్వెవడివి? ఎందుకు మోస్తున్నావు? నీకు మోయటం వచ్చా? రాదా? ఎందుకిలా అటు ఇటు అడ్డదిడ్డంగా మోస్తున్నావు? అని చెప్పి విచారణ చేస్తే ఆయనన్నారు, "నన్ను పిలిచారు. నేనొచ్చాను. నేను మోస్తున్నాను. నాకు మోస్తున్నాననేటువంటి స్పృహ లేదు. ఈ అటు ఇటు కదులుతోంది అనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి నాకు తెలీదు. ఇది నేనిలా ఎలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి అనే విషయం నాకు స్ఫురణ లేదు." అన్నప్పుడు మరి అలాంటప్పుడు ఎందుకు పిలుచుకోవాలి? అంటే నా నా నేను నేను పిలవలేదు. నేను రాలేదు. ఎవరో తీసుకొచ్చారు. నన్ను మోయమన్నారు. నేను మోస్తున్నాను. అని అంటుండగా ఈ రాజుగారు ఆ భరతుల వారిని తిడతారు. అంటే కొంచెం దూషిస్తారు. ఈయన ఏమీ లేకుండా చాలా నిస్తబ్దుగా ఉంటారు. నిర్ నిర్లే నిర్లిప్తంగా, నిర్వికల్పంగా ఉంటారు. ఉన్నప్పుడు ఆయన, ఆయనలో ఉండేటువంటి విషయం ఏమవుతుంది అంటే, ఇంత తిడుతున్నా నీలో ఎటువంటి బాధ కనిపించట్లేదు. అసలు ఎవడు నువ్వు అని రఘుగణక మహారాజు గారు దిగుతారు. దిగొచ్చి మాట్లాడుతుండగా, రాజా నువ్వు నన్ను తిట్టావు అని తీసుకోవాలేటానికి నేను వేరు, వాడు వేరు అనేటువంటి ఆలోచన నాకు లేదు. మొత్తం అంతా కూడా నేను అన్ని చోట్ల నన్ను నేనే చూసుకుంటున్నాను. నేను ఎల్లప్పుడూ కూడా ఆ సచ్చిదానంద స్థితిలోనే ఉంటున్నాను. అంటే ఆయన చెప్పరు నేను సచ్చిదానంద స్థితిలో ఉన్నాను. ఆయనే ఉంటారు. నువ్వు నన్ను తిట్టావనేటువంటి ఆలోచన అసలు నీకు తీసుకోలేదయ్యా. ఎందుకంటే నాకు నువ్వు గాని, వేరుగా ఆ బోయీలు గాని, ఈ చెట్లు, చేమలు గాని, లేకపోతే ఈ దేహంలో ఉన్న నేను గాని వేరు కాదయ్యా అని చెప్తున్నాను. ఒక్కసారిగా ఆయన ఆ రఘుగణ మహారాజు గారికి ఏంటి ఈయన చూడటానికి ఇంత జడులాగా ఉన్నాడు. ఈయన మాట్లాడితే ఇంత గొప్పగా ఉన్నదేంటి అనొచ్చి జడభరతుల వారి కాళ్ళు పట్టుకుంటాడు. పట్టుకొని నన్ను క్షమించండి. అసలు మీరెవరు? అంటే నేనెవరు? నేనే. నేను ఇది అని చెప్పడానికి నాకంటూ ఒక అస్తిత్వం ఉన్నదా? వేరే అస్తిత్వం ఉన్నదా? అని చెప్పి అప్పుడు ఆయన భరతుల వారు
ఈ రఘుగణ మహారాజు గారికి ఆత్మతత్వాన్ని ఉపదేశిస్తారు. అంటే ఆయన నేను ఉపదేశిస్తున్నాను, నువ్వు కూర్చో నేను చెప్తాను అని చెప్పరు. ఆయన ఈ విషయం చెప్తుండగా రఘుగణ మహారాజు గారు దాన్ని గ్రహించి, అయ్యా నన్ను కూడా మీ శిష్యుడిగా చేసుకునేది. నాకు గురువు అంటూ ఉండి, ఆ గురువు ద్వారా నేను నేర్చుకుని ఉంటే నీకు చెప్పాలి. ఎందుకంటే నాకంటూ గురువు ఎవరు లేరు. ఇలానే నాకంటూ శిష్యుడు ఎవరు లేరు. మొత్తం అంతా కూడా నేనే. నువ్వు నన్ను గురువుగా అనుకుంటున్నావా? అనుకో. నువ్వు దీని వెనక ఈ దేహం వెనకాల వస్తానంటావా? రా. దీని నుంచి నువ్వేమైనా నేర్చుకోవాలనుకుంటున్నావా? నేర్చుకో. నేను చెప్పేదంటూ, నాకంటూ చెప్పేదంటూ ఏమీ లేదు. ఇది భరతుల వారు చెప్పిన తర్వాత కొంతకాలానికి ఆయన అంటే ఒక అవధూత స్థితిలో ఉంటారు భరతుల వారు. ఆ అవధూత స్థితి నుంచి ఆయన ఈ ఈ దేహాన్ని కూడా వదిలేస్తారు. అక్కడితో మనకి భాగవతంలో కథ అయిపోతుంది. ఈయన దేహాన్ని మాత్రమే వదిలేశారు. ఆయన ఆ ఆత్మతత్వంలో కాదు. ఆయన ఇప్పటికీ ఎక్కడో చోట ఏదో ఒక దేహంలో ఎలాగైనా ఉంటారు కానీ ఎల్లప్పుడూ కూడా ఆయన ఆ ఆత్మతత్వంలోనే రమించిపోతూ ఉంటారు భరతుల వారు. మన భారతదేశానికి కూడా ఆ పేరు రావటానికి కూడా కారణం ఆయనే. ఎందుకంటే మనకి ఆ భరత అనే మాటకి అర్థం చూసుకున్నాం అనుకోండి. భా అంటే వెలుగు, రతః ఆసక్తి కలిగినవాడు, ఆసక్తి కలిగి ఉన్నవారు. భారత అంటే వెలుగునందు అంటే జ్ఞానం నందు ఆసక్తి కలిగి ఉన్నవారు కాబట్టి ఆ ఆసక్తి ఆ ఆ ఆసక్తికి తగిన వ్యక్తి ఈయన కాబట్టి అంటే ఆ భారత అనేటువంటి మాటది ఆ భరతుల ద్వారా వచ్చినటువంటి దేశం. అంతేగాని భరతుడు పరిపాలించిన దేశం అంటే కాదు. భరతుడి ద్వారా ఆత్మతత్వాన్ని ఉపదేశించి అందుకని మన దేశానికి స్పిరిచువల్ గా అంత హై ఆ ర్యాంకింగ్ అని కూడా కాదు. బేసిక్ గా అందరూ కూడా భారతదేశానికి వచ్చి ఎందుకంటే ఆధ్యాత్మికాన్ని అలవర్చుకోవడానికి ఇంతకు మించినటువంటి ఉన్నతమైన స్థానం లేదు అని ఎందుకు వస్తారంటే ఇందుకోసం. ఇక్కడ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మరొక జన్మనెత్తవలసిన అవసరం లేదు. అంటే ఆ జన్మలో నేను ఎత్తాను నాకంటూ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ జన్మ అనేది కూడా ఆయనకి స్పృహ ఉండదు భరతుల వారికి. జింకలాగా పుట్టానా ఆయన ఎందుకంటే జింకలాగా పుట్టాను అని చెప్పి విచారం కూడా ఉండదు ఆయనకి. మనిషిలాగా పుట్టాననే ఆనందము ఉండదు. ఎల్లప్పుడూ కూడా అంటే ఆనందం అంటే ఒక సంతోషం. లేకపోతే ఒక మనిషిలాగా పుట్టాను ఇన్నాళ్ళకి హమ్మయ్య! ఆయనకి ఎక్కడా కూడా దేని పట్ల ఒక చెట్టులాగా పుట్టొచ్చు. ఆయన ఒక రాయిలాగా ఉండొచ్చు. ఆయన ఒక ఇంకో రకమైన క్రూర జంతువుగా ఉండొచ్చు. ఆ దేహంలో ఉండాల్సినటువంటి ఆ ఉపాధికి సరిపోయినటువంటి జీవితాన్ని ఆయన జరుపుతూ ఉండొచ్చు కానీ, నేను జన్మించాను అనేటువంటి ఆ ఆలోచన ఆయనకి లేదు. ఇక్కడ అదే విషయాన్ని మనకి వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. మోక్షోపాయమును మరలా జన్మనెత్తవలసిన అవసరం లేనకుండా నీకు చెప్పబోతున్నాను వినుము అంటే. అర్థం ఏంటి అంటే, ఆ భావన మనకి నేను పుట్టాను, నేను పెరిగాను, నేను చచ్చాను. ఈ ఆలోచన మనకి అంటే వాళ్ళకి లేకుండా దానంతట ఆ ఆ జీవ పరిణామ క్రియ ఏదో దానంతట జరుగుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ ఆత్మతత్వంలో రమించిపోతూ ఉంటాం. అది ఆనంద స్థితి. ఇలా ఉంటూ ఈ మోక్ష కథను వివేకులతో కూడి వినినను ఇది అక్షయమును దుఃఖరహితమును అగు పదమును పొందెదవు. ఇప్పుడు ఇదే కదా మనం భరతుల వారి కథ నుంచి విన్నది. అది అక్షయం. అదంటే ఆ స్థితిలోకి చేరిపోయిన తర్వాత అది అక్షయం అయిపోతుంది. అంటే ఎప్పటికీ క్షయించదది. అలానే దుఃఖరహితం. దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను అనే ఆలోచన లేకపోవడమే దుఃఖరహితం అంటే. ఇప్పుడు మనకి ఈయన రమణుల వారు ఆయనకి రాచకురుపు వచ్చినప్పుడు ఇంత కురుపయిందిట. పెద్ద కురుపు. డాక్టర్‌లొచ్చి సర్జరీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే చేసుకోండి అన్నారట. నేను మీకు అవసరం మత్తెందుకు ఎవరికి? ఈ దేహానికా? ఈ దేహం జడం గదా! అప్పుడు దానికి మత్తు ఇచ్చినా ఏమిటి? ఇవ్వకపోయినా ఏమిటి? అనేటువంటి ఆ మాటని, ఆ స్థితిని మనం చేరుకుంటాం. ఏవి? ఈ కథ తెలిస్తే.
ఈ మోక్షోపాయం అనేటువంటి ఈ ఈ ఈ ఈ ఈ వశిష్ఠ మహర్షి చెప్తున్నటువంటి ఈ జ్ఞానావతరణం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి తెలుసుకోగలిగితే మనం ఆ స్థితికి చేరుకోగలుగుతాం. రమణ మహర్షి గారి అంత స్థితికి మనం చేరుకోగలం. అది అసాధ్యం కాదు. ఇప్పుడు రాముల వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, స్వామి పూర్వము బ్రహ్మ దీనిని అసలు ఎవరికి, ఎందులకు, ఎప్పుడు చెప్పినారో వచింపుడు. ప్రభు, దీనిని మీరెట్లు పొందినారు? కేనోక్తం కారణేనేదం బ్రహ్మన్ పూర్వం స్వయంభువా కథంచ భవతా ప్రాప్తం ఏతత్ కథయ మే ప్రభో. స్వామి నాకు చెప్పండి, ఇది ఎవరికి ఎందుకోసం చెప్పారు? అంటే ఈ మోక్షోపాయం అనేటువంటిది ఎవరి కోసం, ఎందుకోసం చెప్పారు అనేది చెప్తుంటే, ఇప్పుడు వశిష్ఠ మహర్షి, నాయన ఈ అనంత మాయా విలాసమునకు కారణమును, సర్వాంతర్యామియును, సర్వాధారమును, చిదాకాశమును, ప్రత్యక్షిద్రూపమును, అవినశ్వరమును అగు ఆత్మతత్వము ఒకటి ఉన్నది. అంటే నిన్ను నీ గురించి తెలుసుకునేటువంటి ఈ విద్య ఏదైతే ఉన్నదో అది ఉన్నది. అది స్పందాస్పంద సమాకార తతో విష్ణు రజాయత స్యందమాన రసాపూరాత్ తరంగ సాగరాదివా. ఇది స్పందాస్పంద సమాకార, స్పందించిన అస్పందించిన, అంటే దాంట్లో స్పందనం ఉన్నా లేకపోయినా, అంటే చలనం ఉన్నా లేకపోయినా, ఈ సముద్రంలో ఉండేటువంటి నీరు నీరుగానే ఉంటుంది గాని మారదు కదా. ఆ తరంగాలు లేస్తాయి, అలలు వస్తాయి పోతాయి, అలలు అలా ఒడ్డు కొట్టుకొస్తాయి వెళ్ళిపోతాయి. కానీ ఆ అల అనేది ఏదైతే ఉందో అది నీటి నుంచి వేరుగా ఉన్నదా? నీవు అలని చూస్తే మాయని చూసినట్టు, మాయలో ఉన్నట్టు. అలని కాదు, సముద్రాన్ని చూడు, ఆ నీటిని చూడు. సముద్రాన్ని కూడా పిలుస్తున్నావు, సముద్రాన్ని కూడా కాదు, అక్కడ ఉన్నటువంటి నీటిని చూడు. ఆ నీటిని చూస్తే అప్పుడు ఆ నిర్వికారమైనటువంటి ఆ ఆత్మతత్వాన్ని నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన విషయాన్ని గ్రహించగలవు. ఎందుకంటే ఎటువంటి వికారము లేదు, అలానే ఎటువంటి ఆకారము లేదు. ఆకార వికారాదులు లేకుండా, ఇప్పుడు సాధారణంగా భగవతత్వాన్ని చెప్పమంటే అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, మరి ఇంకేంటి? ఇవేవి కానిటువంటిది ఏదైతే ఉన్నదో అని అంటారు. భగవద్గీతలో కూడా చెప్తారు కదా. అలా ఉన్నటువంటి ఆ ఆత్మతత్వం నుంచి విష్ణువు ఉదయించారు. అదేంటి మరి విష్ణువు ఉదయించడం ఏంటి? స్పందాస్పంద సమాకార తతో విష్ణు అజాయత, విష్ణువు పుట్టాడు. స్యంద స్యందమాన రసాపూరా తరంగా సాగరాదివా. ఆ ఆత్మతత్వం అనేటువంటి సముద్రం నుంచి ఒక అలలాగా విష్ణువు ఉదయించాడు. ఆ విష్ణువు నాభి కమలం నుంచి బ్రహ్మ జన్మించారు. సుమేరు కర్ణికాత్తస్య దిగ్ధలాధృదయాంబుజాత్ తారకా కేసరవత పరమేష్ఠి వ్యజాయత. ఆ విష్ణువు యొక్క నాభి కమలం నుంచి, అంటే ఇప్పుడు ఆ ఆత్మతత్వమే, ఆత్మతత్వంలో ఒక అల పైకి లేచింది, ఆ అల విష్ణువు అయింది. ఆ అలలో నుంచి వచ్చినటువంటి ఒక బుద్భుదం, అంటే ఒక గాలి బుడగ ఏదైతే ఉందో అది పరమేష్ఠి, అంటే ఆ బ్రహ్మగారు ఉదయించారు ఆ నాభి కమలం నుంచి. ఆ నాభి కమలం నుంచి బ్రహ్మగారు ఉదయిస్తే ఆ వేదార్థవేత్తయగు ఆ బ్రహ్మ దేవతల చేతను మునుల వలనను పరివేష్టింపబడి మనస్సు వికల్పములను సృష్టించినట్లుగా ప్రాణులను సృష్టించెను. ఇప్పుడు ఈ ఇప్పుడు ఆ సముద్రం ఉన్నది, సముద్రంలో అలలాగా విష్ణుమూర్తి పైకి లేచాడు. ఆ అలలో నుంచి ఒక బుడగలాగా బ్రహ్మగారు వచ్చారు. ఇంతకీ ఇప్పుడు బ్రహ్మగారు ఎవరు, విష్ణువు గారు ఎవరు?
సముద్రం ఎవరు? అంతా ఒకటే కదా, అంతా ఆ ఆత్మే కదా. కదా. అలా ఆయన దేవతల చేతను మునుల వలనను పరివేష్టింపబడి మనస్సు వికల్పములను సృష్టించినట్లుగా ప్రాణులను సృష్టించెను. మరలా ఇప్పుడు ఈయన సృష్టి ఏముంది, దేవతల వలన మునుల వలన పరివేష్టింపబడి వాళ్ళందరూ చుట్టుకుని ఉంటాయి, కానీ వాళ్ళందరూ వేరా మళ్ళీ. ఒక పెద్ద బుడగ చుట్టూతా చిన్న చిన్న బుడగలు ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు అలను చూస్తే ఆ అలలో బోళ్ళంత నురుగు ఉంటుంది, ఆ నురుగులో ఒక పెద్ద బుడగ ఉంటుంది, ఆ బుడగ చుట్టూ చిన్న చిన్న బుడగలు ఇంకా చేస్తాయి, అంటే ఇంకా ఉంటాయి. సారీ, లాంగ్వేజ్ కోసం ఇంకా ఉంటాయి. ఆ బుడగలన్నీ మళ్ళీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి కదా. సో అలాగా ఈ బ్రహ్మగారి చుట్టూతా, అంటే పెద్ద బుడగ చుట్టూతా ఇంకా చిన్న చిన్న బుడగలు వచ్చినాయి. అంటే ఈ దేవతలు మునులు వీళ్ళందరి చేత ఉండి మరలా ఆ బ్రహ్మగారి ద్వారా ప్రాణుల సృష్టి జరిగింది. మనకి భాగవతంలో ఈ సృష్టి క్రమం చాలా విపులంగా ఉంటుంది, అది ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ప్రాణులన్నిటి యొక్క సృష్టి జరిగింది. అలా ప్రాణుల సృష్టి జరిగిన తర్వాత అతడు ఈ ప్రాణుల మనస్సులు లాభాలాభములు కలిగినచో తల్లడిల్లుచూ ఉండెను. వీరు అల్పాయుష్కులను విషయ భోగరతులను అగుట వలన దుఃఖితులను అయి ఉండిరి. వీరిదగు ఈ కష్టదశను కాంచి పుత్రుని కష్టదశను గాంచిన తండ్రి వలె సకల లోక కర్తయగు బ్రహ్మ కరుణను పొందెను. ఈ వచ్చిన ఈ ప్రాణుల మనస్సులన్నీ కూడా ఒక రకంగా కలుషితాలైపోయినాయి. ఎలాగా? ఎవరికి లాభాలు ఎక్కువ కావాలి, నష్టాలు ఎవరికి వస్తున్నాయి, లాభాలు ఎక్కువగా వస్తే ఆనందపడటం, నష్టాలు కష్టాలు వస్తే దుఃఖపడటం, ఇలా వాళ్ళందరూ కూడా తల్లడిల్లిపోతున్నారు. అలానే ఈ పెద్ద బుడుగు ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది, చుట్టూ ఉన్న చిన్న చిన్న బుడుగులు టపటపటా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఈ చిన్న చిన్న బుడగలన్నీ కూడా అల్పాయుష్కులైపోవటం చూసి, అంటే ఈ ప్రాణులన్నీ కూడా అల్పాయుష్కులైపోవటం చూసి, పైగా వాళ్ళందరూ కూడా విషయభోగాల యందు మాత్రమే ఆసక్తిని ప్రదర్శిస్తూ వారు దుఃఖితులై ఉన్నారు. అప్పుడు ఈ కష్టదశను కాంచి ఆ పెద్ద బుడగకి, అంటే ఆ బ్రహ్మగారికి తన కొడుకు యొక్క కష్టదశను చూస్తే తండ్రి ఎలా తల్లడిల్లిపోతాడో ఈయనకి కూడా చాలా బాధ కలిగింది. పైగా హతాశులను అల్పాయుష్కులను అగు ఈ జనుల దుఃఖం ఎట్లు తీరును అని ఆయన వాని మంచి కొరకు స్థిరచిత్తుడై ఒకంత చింతించుచూ ఉండెను. ఇట్లు చింతించి ఇది సంచింత్య భగవాన్ ససర్జ స్వయమీశ్వర తపోధర్మంచ దానంచ సత్యం తీర్థాని చైవహి. ఇట్లు చింతించి దుఃఖ నివారణ సమర్థుడగు బ్రహ్మదేవుడు తపస్సు, ధర్మము, దానము, సత్యము, తీర్థములు అను శుద్ధి సాధనములను సృజించెను. ఇలా భూతగణ స్రష్ట అయినటువంటి ఆయన వీటిని నిర్మించి ఇట్లా ఆలోచన చేస్తున్నారు. కేవలం వీటి వలన జనుల యొక్క దుఃఖం పోదు. జనన మరణ రహితమగు ఆ నిర్వాణ పరమపదము జీవులకు ఒక్క జ్ఞానము వలననే సిద్ధించును. ఈ సంసారము నుండి జీవులను ఉద్ధరించు ఆ ఏకమాత్రోపాయము జ్ఞానము, తపోదాన తీర్థములు కావు. అందువలన జీవులను ఉద్ధరించు ఆ నా తపో నా తన దృఢోపాయమును సత్వరము వెల్లడింతును. అంటే ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటి? ఆయనలో ఆయన అనుకుంటున్నది ఏంటి? ఈ చిన్న చిన్న బుడగలకి అవి ఎంత పెద్ద సముద్రానికి సంబంధించినవో తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఈ జీవాత్మలు ఏవైతే అంటే ఈ ప్రాణులు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాణులు ఎవరికి వారు తమంతట తాముగా ఒక పరిధిలోనే ఉన్నారు, కానీ వారు ఎంత అపరిమితిగా ఉంటారో, వారు ఆ నీటిలో అంత పెద్ద సముద్రానికి చెందిన వారు, ఆ ఆత్మతత్వానికి చెందిన వారు వారికి తెలియచెప్పాలి. ఆ బుడగలకి చెప్పాలి తాము ఎంత పెద్ద సముద్రానికి చెందినవో. లేకపోతే ఆ బుడగ
దానంతట తానుగా ఒక పరిధిని ఏర్పరుచుకుని నేను ఇంతేనేమో అనేటువంటి ఒక దుఃఖభాజనంలోకి వెళ్ళిపోతుంది. ఇలా కాకుండా నేను ఇంత పెద్ద సముద్రానికి చెందిన వాడను కాబట్టి నాకు ఇక సుఖదుఖాలు గాని, లాభ నష్టాలు గాని ఏమీ లేవు అనేటువంటి ఆ ఆలోచన ఆ ప్రాణులకి కల్పించాలి అని ఆయన ఏం చేశారట? ఈ ముందరగా తన ఆహ్, ఏహి పుత్రేతి మాముక్త్వా స స్వాబ్జస్యోత్తరేదలే శుక్లాభ్ర ఇవ సీతాంశుం యోజయామాస పాణినా. ఆయన మొట్టమొదటగా నన్ను సృజించారు. వశిష్ఠుల వారు రాముల వారికి చెప్తున్నారు కదా! ఎందుకోసం అనంటే నన్ను ఎందుకు సృజించారు అనంటే, అంతకు మునుపు చేసిన ఆయన సృజన అంతా కూడా పూర్తి జ్ఞానవంతులై ఉండటం చేత వారందరూ గూడా పుట్టిన వెంటనే ఆ సముద్రంలోనికే వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఒక అల వచ్చి, అల లేచి మరలా ఒడ్డుకు కొట్టుకొచ్చి, ఒడ్డుకు కొట్టుకొచ్చినటువంటి ఆ అలలు బోలెడంత నురగ మరలా సముద్రంలోనికే వెళ్ళిపోయినట్లుగా ఈ నేను చేసిన ఈ సృష్టిలో ఆ సృష్టికి అంతా కూడా జ్ఞానవంతమైనటువంటి సృష్టి అయిపోవటంతో మిగిలిన ప్రాణులు ఏదైతే ఉన్నాయో వాటికి జ్ఞానాన్ని కలిగించాలి, ఆత్మతత్వాన్ని ఉపదేశించాలి అనేటువంటి ఆయన యొక్క సంకల్పం నిర్వీర్యమైపోతుంది. ఎందుకంటే మిగిలిన బుడగల్ని కూడా తనతో తాను తీసుకెళ్ళటానికి మరలా ఇంకొక అల వచ్చి కలుపుకొని తీసుకెళ్తేనే వెళ్తుంది కదా! ఇప్పుడు ఎందుకంటే ఇందాక నుంచి నేను ఆ సముద్రము, అల, నురగ అనే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ దీనికి పోలిక అలానే ఉంటుంది. అప్పుడు ఆ జీవ జీవులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే ఈ దుఃఖ భాజనంలోనూ, విషయ వాసనల్లోనూ ఉన్నారో వారందరికీ కూడా నాయనా నువ్వు ఇదిరా అనేటువంటి ఒక తత్వాన్ని ఉపదేశించడానికి ఆయన అంతకు మునుపు చేసిన సృష్టి అంతా కూడా మరల ఆ ఆత్మతత్వంలోనికే ఉన్నారు గాని ఎవరు కూడా ఈ ప్రాణులకి ఇలా ఒడ్డున కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రాణులకి, జీవులకి చేసేవాళ్ళు లేరు. అప్పుడు ఆయన మరలా తన సంకల్పం చేసి నన్ను సృజించి నన్ను ఆహ్, ఒక పద్మదళంలో కూర్చోబెట్టి నాతో ఇలా అంటున్నారు. నాయనా ముహూర్తమాత్రం తే పుత్ర చేతో వానర చంచలం అజ్ఞానమభ్యావిశతు శశః శశధరం యథా. నాయనా కోతివలే ముహూర్తమాత్రం తే పుత్ర చేతో వానర చంచలం. ఒక కోతి ఎంత చంచలమైతే ఉంటుందో నీ మనస్సున ఈ చంద్రుని యందు మచ్చవలే ఒకంత తడవు అజ్ఞానము ప్రవేశించుగాక. అంటే మొట్టమొదటగా జనాలకి ఉపదేశించడానికి, ఆత్మతత్వాన్ని ఉపదేశించడానికి మొట్టమొదటగా కల్పించబడినది ఏది? అజ్ఞానం. అంటే ఏది అయితే అజ్ఞానం అంటే తెలుసుకోలేకపోవడం అని కాదు. ఏది అయితే అవసరం లేదో, ఏ జ్ఞానం అయితే అవసరం లేదో అది మొట్టమొదటిగా సృజింపబడింది. అంతే కదా! ఇప్పుడు మనకి సాధారణంగా అన్నం వండుకునేటప్పుడు ముందర బియ్యంలో రాళ్ళేరేస్తాం. అంటే ఏదైతే అవసరం లేదో, ఆ అవసరం లేనటువంటి దాన్ని నిర్మూలించేయాలి. ఆ అజ్ఞానాన్ని తీసివేయటానికి మొట్టమొదటిగా మనం పూనుకునే పనేంటంటే, ఆ రాళ్ళు ఎక్కడెక్కడున్నాయి, ముందర ఆ రాయితీని ఐడెంటిఫై చేయగలిగేటువంటి ఆ జ్ఞానాన్ని మనకు కలిగించాలి. ఇది రాయి, ఇది బియ్యపు నూక, ఇది బియ్యపు గింజ అనే విషయం చెప్పాలి గదా! అంటే ఆ ఐడెంటిటీని ఇవ్వాలిగా. ముందర ఇది పర్టిక్యులర్ ఇది. దాన్ని గుర్తించగలిగేటువంటి ఆ శక్తినివ్వాలి గదా! కాబట్టి మొట్టమొదటిగా సృజింపబడినది ఏది? అజ్ఞానం. ఎందుకంటే అంతకు మునుపు ఈ ప్రాణులన్నీ కూడా
వాళ్ళకి అది అజ్ఞానం అని తెలియదు, అది సుజ్ఞానం అని తెలియదు. ఇవి ఏం చేస్తున్నారో అది అర్థం కావట్ల. కాబట్టి ఈయన మొట్టమొదటిగా వశిష్ఠ మహర్షిని జన్మింపజేసి మొట్టమొదటిగా ఆయనకి ఇచ్చినది ఏమిటి అంటే అజ్ఞానాన్ని ఇచ్చాడు. నాయన ఇది అజ్ఞానం, దీన్ని గుర్తించు నువ్వు. ఈ గుర్తించిన తరువాత జనుల యొక్క మనస్సుల్లో ఉండేటువంటి ఈ విషయవాసనలు, కల్మషాలు, ఏవైతే మలినాలు ఉన్నాయో వాటిని అన్నింటిని నిర్మూలించి ఆ తర్వాత వాళ్ళకి విషయబోధన చేయి. ఇప్పుడు మరి బియ్యంలో రాళ్ళు ఏదేసుకుంటే అప్పుడు మనకి తినటానికి అమృతం అదే అన్నం పరమాన్నం వండుకోవడానికి తగినటువంటి బియ్యం రెడీ అవుతుంది కదా, సిద్ధం అవుతుంది. లేదంటే అదే ఆ నూకతోనో ఆ రాళ్ళు కలిసిన బియ్యపుతోనో మనం అన్నం వండుకుంటే లేదా అన్నం పరమాన్నం వండుకుంటే ఏముంటుంది అందులో? తినగలిగేటట్టుగా ఉంటుందా? ఏ పంటి కింద ఏ రాయి వస్తుందో అని జాగ్రత్త పడుతూ దాన్ని ఆనందించలేకుండా అక్కడ అది దుఃఖం అయిపోతుంది. మరి అలా కాకుండా అజ్ఞానాన్ని గురించిన ముందర విషయం నువ్వు తెలుసుకుంటే అప్పుడు నీకు సుజ్ఞానం గురించి, విజ్ఞానం గురించి నీకు విషయం తెలుస్తుంది. అది ముందర నువ్వు తెలుసుకుని ఆ తర్వాత నువ్వు తర్వాత జ్ఞానం కూడా తెలుసుకుని అప్పుడు నువ్వు ఫస్ట్ జనులకి బోధించాల్సింది ఏంటంటే, నాయనలారా మీరందరూ ఇలా అజ్ఞాన వశంలో ఉన్నారు, దానిని మీరు ఇలా పక్కకి నెట్టేయండి. ఇది నెట్టేసి అప్పుడు మీరు అసలైనటువంటి జ్ఞానాన్ని గ్రహించండి అని చెప్పి, అది చెప్పటాని కోసం అని చెప్పి వశిష్ఠ మహర్షికి మొట్టమొదటగా బ్రహ్మగారు ఉపదేశించినది ఏదయ్యా అంటే అజ్ఞానాన్ని. ఇప్పుడు చెప్తే ఒక రకంగా అజ్ఞానం కూడా జ్ఞానమే కదా. తర్వాత కొంతకాలానికి తెలిసేది జ్ఞానం కూడా అజ్ఞానమే, అక్కర్లేదు పక్కన పెట్టేది. అయితే తర్వాత ఎలా తెలుస్తుందో తర్వాత చూద్దాం. కానీ మొట్టమొదటగా అజ్ఞానాన్ని కలిగించారు. నీకు ఏది అవసరం లేదు అది ఫస్ట్ తెలుసుకో. అది తెలిసిన తర్వాత అప్పుడు నువ్వు నీ జ్ఞానంలోకి వెళ్ళు ఇది చెప్పి, ఇది తేనాశు శప్తః సన్ విచార సమనంతరం అహం విస్మృతవాన్ సర్వం స్వరూపమమలంకిల. ఇట్లా ఆదేశింపబడినటువంటి బ్రహ్మగారి చేత ఆదేశింపబడినటువంటి నేను, అంటే ఇక్కడ ఆదేశం కూడా కాదు, ఒక రకంగా అంటే వశిష్ఠ మహర్షి యొక్క దృక్కోణం నుంచి చూస్తే ఒక పెద్ద ప్రణాళికలో బ్రహ్మగారి యొక్క పెద్ద ప్రణాళిక ఏంటంటే జనులందరికీ కూడా ఆత్మతత్వాన్ని ఉపదేశించాలి అనేటువంటి ఒక పెద్ద ప్రణాళికలో మొట్టమొదటగా సృజింపబడినటువంటి వశిష్ఠ మహర్షికి అజ్ఞానాన్ని బోధించారు అని అంటే ఆయనకు ఒక రకంగా శపః, ఆయన శపించబడ్డారు. ఇది తేనాశు శప్తః సన్ విచార సమనంతరం అహం విస్మృతవాన్ సర్వం స్వరూపమమలంకిల. నా యొక్క స్వరూపమును కూడా నేను మరిచిపోయాను, నేను జ్ఞానవంతుడను. ఎందుకంటే ఒక బ్రహ్మగారి నుంచి ఉద్భవించినటువంటి ఒక చెట్టు నుంచి పుట్టినటువంటి ఒక కొమ్మ ఆ చెట్టుకి సంబంధించినటువంటి పండ్లనే ఇస్తుంది, పూలనే పూస్తుంది, కానీ వేరే కాదు కదా. అలానే బ్రహ్మగారి నుంచి వచ్చినటువంటి వశిష్ఠ మహర్షి కూడా పూర్తి జ్ఞానవంతుడే అయినా ఏది జనులకి ఏది అవసరమో అది ముందర చెప్పాలి అంటే, వాళ్ళకి ఏది అనవసరమో అది తెలియజెప్పి అప్పుడు వాళ్ళని ఉత్కృష్టుల్ని చెయ్యాలి. కాబట్టి వాళ్ళకి ముందరగా చెప్పడానికి, అజ్ఞానాన్ని బోధించడానికి ముందర వశిష్ఠ మహర్షిని అజ్ఞానం గురించి, నువ్వు అజ్ఞానవంతుడివికా అంటే జ్ఞానం నీకేం తెలుసు అది పక్కన పెట్టు, ఏం తెలియకూడదు అది ముందర చెప్తున్నాను విను అని చెప్పి వశిష్ఠ మహర్షికి బ్రహ్మగారు ఉపదేశించినది అజ్ఞానం. ఆ తర్వాత ఆయన బుద్ధి జడత్వమునందగా వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, పిమ్మట నా బుద్ధి జడత్వమునందగా దీనుడనై నిరుపేదవలే దుఃఖశోకముల నమరసాగితిని. నేను ఆ దుఃఖశోకాల్లో నేను మునిగిపోయాను. అంత మటుకు కూడా నేను ఆనంద స్వరూపంలో ఉన్నవాడిని కాస్త బ్రహ్మగారు ఇచ్చిన ఈ శాపంతో నాకు దుఃఖాలు శోకాలు తగిలినాయి.
ఆ తర్వాత మళ్ళా ఆయనలో వచ్చినటువంటి మొట్టమొదటి ఆ ఆలోచన ఏంటంటే, ఈ శపించబడిన అసలు ఈ సంసార దోషం నాకు నేను ఎందుకు పుట్టాను అని అనుకున్నారు ఆయన. ఈ సంసార దోషము ఎందులకు నాకు అరుదించినది? ఇది ఎందుకు పుట్టా నేను? అంతవరకు కూడా ఆయనకి ఆ ఆలోచన లేదు. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో అప్పుడు ఆయన తన తండ్రి అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికెళ్ళి దండం పెట్టుకొని, "స్వామి ఏంటిది నాకిలా ఉంది" అనంటే అప్పుడు ఆయన చెప్తున్నట్ట బ్రహ్మగారు, "పుత్రా నువ్వెందులకు దుఃఖించుచున్నావు? దుఃఖ నివారణాపాయమును ప్రశ్నింపుము, సుఖింపుము." ఇక్కడ గూడా ప్రశ్నోత్తరాల ద్వారానే నువ్వెందుకు అజ్ఞానాన్ని కలిగించిన ఆయన ఈయనే బ్రహ్మగారే. ఇప్పుడు ఆ అజ్ఞానాన్ని తొలగించాల్సింది ఎవరు? బ్రహ్మగారే. కానీ ఆయన ఏమడుగుతున్నారు? "నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? నువ్వు ప్రశ్నించు. నేను సమాధానం చెప్తా." ఇది కదా ఆయన అడిగింది. "నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? కష్టం సంసారనామాయం దోషః కథమిహాగతః ఇతి చింతితవాన్ అంతస్తూష్ణీమేవ వ్యవస్థితః." ఎందుకిలా ఏడుస్తున్నావు అని చెప్పి ఆయన తూష్ణీభావాన్ని వహించారు. ఆయన తన మాట, "ఎందుకు ఇలా ఏడుస్తున్నావు చెప్పు నాయనా" అని చెప్పి ఆయన మౌనాన్ని వహించారు. అప్పుడు ఆయన వశిష్ఠుల వారు జనకుల వారితో అంటున్నారు, "కథం నాథ మహాదుఃఖమయ సంసార ఆగతః కథంచ క్షీయతే జంతోరితి పృష్టేన తేన మే తజ్ఞానం సుబహు ప్రోక్తం యజ్ఞాత్వా పావనం పరం అహం పితురభిప్రాయః కిలాధిక ఇవ స్థితః." స్వామి, ఈ దుఃఖమయ సంసారమున జీవుడు అసలు ఎట్లా తగులుబడినాడు అంటే ఎట్లు తగులుకున్నాడు ఈ జీవుడు? దీని నుండి ఎట్లు విడివడును అంటే అక్కడ నుంచి ప్రశ్న నుంచి జ్ఞానం ఉత్పన్నమవుతోంది. ఎందుకంటే ఆ అజ్ఞానాన్ని అనుభవించిన తరువాత దాని జ్ఞానాన్ని పొందగలిగినారు కాబట్టి వశిష్ఠ మహర్షికి అంత ఉత్కృష్ట స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని ఆయనకి తెలుసు. అసలు అంతా మంచి తెలుసు. ఇందాక సముద్రము చేప అనుకున్నాం. చేప సముద్రంలో ఉన్నంతసేపు దానికి సముద్రంలో ఉన్నాననే విషయం తెలుస్తుందా? ఒక్కసారి బయటికి ఎగిరొచ్చి ఆ శ్వాసకి కొట్టుమిట్టాడుతూ అంత కష్టం పడి ఆ తర్వాత మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోగలిగితే ఎంత సుఖంగా ఉన్నమ్మయ్యా అని అనుకుంటుందో, అలా ఈ జీవుడు కూడా కష్ట సుఖాలు అనుభవించి కష్టము లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, నరకం లేదు, ఏమీ లేదు అనేటువంటి స్థితిలోకి చేరగలగటమే మోక్షోపాయం అని చెప్పిన తర్వాత ఆయన నాకు విస్తారమైనటువంటి ఈ తత్వజ్ఞానాన్ని ఉపదేశించారు. నేను పరమ పవిత్రమగు ఆ ఆత్మతత్వ జ్ఞానాన్ని గ్రహించి తండ్రి కంటే అధిక నిర్మలమగు పరిపూర్ణ స్వభావ తత్వజ్ఞానమున అవస్థితుడైన వాని వలెనుంటిని. ఇప్పుడు విదిత వేద్యుడును స్వస్వరూప ప్రాప్తుడును అగు నాతో సకల కారణ వ్యక్తగు ఆ జగత్కర్త ఇట్లనెను. పుత్ర, అన్ని తరగతుల వారికి ఈ జ్ఞానము ఉపయోగపడు నిమిత్తమే నేను నిన్ను శపించి మూఢుని వలె అట్లు నచ్చి ప్రశ్నింపజేసి తిని. ఇప్పుడు నీ తాపము తీరినది, నీవు పరమజ్ఞానమును పొందినావు. మకిలి బంగారము శుద్ధి నంది బంగారమగునట్లుగా నీవును నా వలెనే ఏకాత్ముడవైతివి అని చెప్పి బ్రహ్మగారి ద్వారా వశిష్ఠ మహర్షికి ఈ జ్ఞానం అనేది అందించారు. ఇలా ఈ జ్ఞానావతరణం అంటే అసలు ఇంకా ఆ జ్ఞానం అనేది ఏమిటో మనం ముందర తెలుసుకుంటాం. కానీ ఈ జ్ఞానావతరణం అనేది అసలు జ్ఞానం అనేది ఎట్లా పుట్టింది అనే విషయాన్ని మనకి వశిష్ఠ మహర్షి రాముల వారి ద్వారా, శ్రీరామచంద్రుల వారి ద్వారా మనకి తెలియజేస్తున్నారు. సంశాంతయా సతత సుప్త ధియేహ వృత్యా సంశాంతయా సతత సుప్త ధియేహ వృత్యా కార్యం కరోమి నచ కించిదహం కరోమి. నాకు ఇంకొక కర్తవ్యం ఏదీ లేదయ్యా రామా. నేను నిర్మనస్కుడనై ఈ పృథ్వీయందు ఉన్నవాడను, అభిమానరహితమగు చిత్తముతో
యథాప్రాప్త కార్యములను ఉనర్చుచున్నవాడను. నాకు అభిమానం ఏమీ లేదు. అహంకారమునకు లోబడి ఎట్టి కార్యమును కూడా నేను ఉనర్చుటలేదు. ఇది నా కోసం చేసుకుంటున్నాను, లేకపోతే ఇది ఇంకొకళ్ళ కోసం చేయాలి అనేటువంటి అభిమానం గాని ఏమీ కూడా లేదు. ఇది నేను చేసేది కేవలం నిర్మనస్కుడనై, అంటే దాని పట్ల నాకు ఎటువంటి ఆసక్తి, ఎటువంటి ఆకర్షణ లేకుండా నేను ఈ భూమి మీద ఉంటూ ఈ జ్ఞాన ప్రబోధాన్ని చేస్తున్నాను అని వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్పారు. మన వాటికి రాగదామా? వచ్చే వారం కలిసినప్పుడు అసలు వక్తృ పృచ్ఛక లక్షణం, అడగటం ఎవరు, చెప్పేవాడికి అడిగేవాడికి లక్షణాలు ఏంటి, ఎలా ఉండాలి, ఎలా అడగాలి. ఒక గురువు శిష్యుడికి నేర్పిస్తున్నారు. నువ్వు ఎలా అడగాలి అంటే ఎంత నీ ప్రశ్న ఎలా ఉండాలి, ఆ ప్రశ్నకి చెప్పేటువంటి సమాధానం ఎవరైతే ఇస్తున్నారో వారి యొక్క స్థితి ఎలా ఉండాలి. ఇది వక్తృ పృచ్ఛక లక్షణం. ఇక్కడి నుంచి మనకి ఏమవుతుందంటే కొంచెం ఏంటంటే బేసిక్ గా ఒక ఈ ఈ మోక్ష వ్యవహార ప్రకరణం అంతా ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మనకి ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం ఇలా ఏవైతే వస్తున్నాయో అక్కడ నుంచి మనకి ఈ ఆత్మజ్ఞానం ఎలా సాధన చెయ్యాలి, విషయం ఏంటి, ఇప్పటి వరకు అంతా కూడా మనకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. ఇంకొక ఎన్ని సర్గలు ఉన్నాయి, ఇంకొక 4-5 సర్గల్లో ఇది అయిపోతుంది. ఇది ముముక్ష వ్యవహార ప్రకరణం. తరువాత అక్కడి నుంచి మనకి ఉత్పత్తి ప్రకరణం స్టార్ట్ అవుతుంది. అంటే బహుశా ఇంకొక 2 సెషన్స్ లో మనకి ఈ ఉత్పత్తి ముముక్ష వ్యవహార ప్రకరణం కూడా పూర్తి చేసుకుని 3వ సెషన్ నుంచి, అంటే ఇక్కడి నుంచి 3వ సెషన్ నుంచి మనం ఉత్పత్తి ప్రకరణం ప్రారంభించుకోబోతున్నాం. వచ్చే 2 ఆదివారాలు కూడా మనం ఈ ముముక్షు వ్యవహారంలోనే ఉండి అక్కడి నుంచి మనం ఉత్పత్తిలోకి వెళ్దాం. అంతవరకు అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్.